ఇప్పుడు మన ముందున్న గెస్ట్లు బాగా ఫేమస్. బాగా అంటే ఎంతెంత పని చేస్తే వీరా కొడకనా రాజు, ఆ పోరి జోడు కాదురా బిడ్డనా రాజు. నేనంటే పడి చచ్చిపోతుంది అవ్వ రాజవ్వ, నేను లేకుంటే అది బతుకోబోదే తల్లి రాజవ్వ. అయ్యయ్యో ఎట్లా అని నీకు చెప్పుదురా కొడకనా రాజు, ఆ పొల్ల చెల్లె అవుతుందిరా బిడ్డనా రాజు. మొత్తం ఫ్యామిలీ మీరే యాక్టింగ్ చేస్తే బయట వాళ్ళకి ఎట్లా అవకాశాలు ఇవ్వాలి? ఊర్లలో ఎట్లా ఉంటదంటే ఎందుకు అదంతా ఎందుకు అని అంటారు కదా, మీరు అట్లా ఏమన్నా మీ కొడుకును వద్దు అది ఇది అని అన్నారా? ఇక చదువుకోమంటే చదువుకోను, నాకు ఓకేనా? షూటింగ్ జరుగుతుంది, మీ ఇద్దరు ఎట్లా డైలాగ్ చెప్పు. అదే పాట పాడు. బల్లెకు పోదామంటే నాకు కడుపు నొచ్చినట్టు, బుంగరం వలే నా కళ్ళు తిరుగుతున్నాయి చుట్టూ, కళ్ళల్లో నా కరం పోసి కొట్టపోతే ఒట్టు, చింత బరియలు అందుకుంటే ఉరుకుతావు చుట్టూ. సరే నువ్వు యాక్టింగ్ కి సపోర్ట్ చేసినా పర్లేదు, నిన్నే యాక్టింగ్ లో దింపిండి మరి మీ కొడుకు. 2024-25 రావట్టే పిల్ల మెచ్చది అయిపోయింది కదా, వానికి ఎవడితే నలుగుట్ల మొగపోనికి పని మెస్తాయా ఎత్తనన్నా పట్టుకొని అన్నవారా, ఊళ్ళు ఇచ్చేది పోతుంది, ఇంకా 4 రోజులు అయితే ముసలం అవుతావు. అజయ్ మరి ఎప్పుడన్నా అనిపిస్తుందా నేను హీరో అయిపోతా, నేను ఇక నెక్స్ట్ విజయ్ దేవరకొండ ఓ డ్రీమ్ గర్ల్ ఉంటున్నావు అయితే? ఏమంటారు దోస్తులు, ఏమంటారు స్కూల్లో? ఎందుకు ఏడ్చినావు అజయ్ ఇప్పుడు? ఏమనిపించింది అడుగుతుంటే? అన్నెందుకు ఇట్లా అడుగుతున్నా అనుకున్నావా, లేదంటే అరే నిజంగా నేను చదువుకుంటే ఇంకా బాగుండు అనిపించి ఏడుకొచ్చిందా? చదువు రాదాయనని అంటారు కంపల్సరీ వాళ్ళ కొడుకు ఏంది ఏం చేస్తున్నాడు ఎందుకు అదంతా షూటింగ్ లేని ఇట్లా అంటారా నీతోనే? అంటారు ఇది ఎందుకు తీస్తాను, నేను ఇది తీస్తే ఏమవుతుంది అనేది కొంతమంది అంటే. అసలు కాదమ్మా నీ ముఖంలో అంటే ఏదో బాధ, ఏంటి అసలు అంత బాధ ఏముంది నీకు? ఇక మాకు బాధలు అంటే ఇక అప్పులు కొంచెం కాతల్లి. ఇప్పుడు ఇంత యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు నవ్వుపిస్తావు, నువ్వు డైలాగులు కొట్టేదే తెలుసు చూసే జనాలకి, కానీ నీ వెనక నీకు ఇంత బాధ ఉంది అనేది ఎవరికి తెలియదు. తెలియదు, మన బాధల వాళ్ళకేం తెలుస్తుంది. హాయ్ హలో వెల్కమ్ టు E960V. నేను మీ సంతోష్. అండ్ ఇప్పుడు మన ముందున్న గెస్ట్లు బాగా ఫేమస్. బాగా అంటే పిల్లలందరూ చూసుకొని నవ్వుకొని పెద్దవాళ్ళు కూడా నవ్వుకునే విధంగా ఉంటుంది. రాజవ్వ, అజయ్ ఈ ముగ్గురు అందరికీ సుపరిచితులే. అసలు వీళ్ళు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, వీళ్ళు వెనక ఎవరు ఉన్నారు అంటే, ఒక పెద్ద ఆవిడ ఒక విలేజ్లో ఉండి ఒక పెద్ద ఆవిడ చేస్తుందంటే వెనక మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, మంచి కావచ్చు చెడు కావచ్చు. ఏంటి అనేది అసలు వాళ్ళ మాటలో విందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఓకే అజయ్ అన్న నమస్తేనే. నా బుల్లెట్ భాస్కరనా? ఓకే నువ్వు చిన్ననే ఉన్నావు కానీ పెద్ద బుల్లెట్ నువ్వు. ఓకే అజయ్ అన్న సిగ్గుపడుతున్నావా? కెమెరా లాప్ చేయరా 2 నిమిషాలు, సిగ్గుపడతాడు చూద్దాం. అజయ్ కోపం వస్తుందా? మాట్లాడాలి అజయ్. రాదా? అదే అంటున్నా. అలా బటాబాట వడుతుంటావు, పాటలు పాడుతుంటావు, ఇక్కడికి రాగానే రాదన్నా అన్న అంటున్నావు. గట్టిగా మాట్లాడాలా? ఓకే చూడు వెనక అవ్వని చూడు. చాయ్ తాగుతావా? ఓకే రాజమ్మ, అజయ్ ఏంటి మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిర్రు? మీకు యాక్టింగ్ ఎవరు నేర్పించారు? మేము యాక్టింగ్ ఫస్ట్ నుంచి వచ్చా, మీరు ఎందుకంటే సీనియర్ యాక్టర్ లాగా ఉన్నారు మీరు. మా కొడుకు చెప్తే మేము చేసినాం. కొడుకు ఎవరు? రాజు. నీ కొడుకేనా? నా కొడుకే. ఓకే అంటే ఇక్కడ ఇది ఫ్యామిలీ ప్యాక్ అనుకోవచ్చా? మీరు యాక్టరు, మీ కొడుకు డైరెక్టరు, ఓకే ఫ్యామిలీ మొత్తం. ఓకే రాజమ్మ, నువ్వు పొలం పనులకు వెళ్తా ఉండేదానివి, ఇన్ని చేసిరు కదా. ఇక్కడికి ఈ యాక్టింగ్ పర్పస్కి వచ్చే ముందు, ఇక్కడికి వచ్చే ముందు ఇక నీకు పర్పస్లు అవి అంటే అర్థం కాదు. నేను కూడా పక్క విలేజ్ దాంట్లోకి వస్తే నీకు అర్థం. నేను ఏమంటున్నా అంటే, ఏం పని చేసేదాన్ని అంతకన్నా ముందు, ఈ షూటింగ్ కంటే ముందు? చెలక పని. ఓకే ఇప్పుడు నీకు 2 కొడుకులు. ఓకే గొర్రెలు ఉన్నాయి ఏమన్నా? ఉన్నాయి, మేకలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. 20 మేకలు ఉన్నాయి. పెద్ద ఆయన వెళ్తాడా మేకల దగ్గరికి? ఓకే ఇప్పుడు మీరు అంటే మీకు మ్యారేజ్ ఎట్లా
పెద్దవాళ్ళు చూసిన మ్యారేజ్ లేనా అప్పుడు పెద్దవాళ్ళు చూసిన కానీ ఎట్లా మీ మ్యారేజ్ అంటే మీకు మేనరికమా ఎట్లా మాకు మా కాదు నాతోలే. ఓకే చూస్తేనే ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళై? పెళ్ళి 30 అవుతుంది. 30 ఏళ్ళు. నీకు 25 ఏళ్ళు కొడుకున్నాడు అనుకుంటా. 25 ఏళ్ళు. ఇద్దరు కొడుకులేనా? ఇద్దరు కొడుకులే. బిడ్డలు లేరు. బాధపడతా ఎప్పుడన్నా బిడ్డలు లేరని? బాధపడతా. ఎలాంటి సందర్భంలో బిడ్డలు లేరని నీకు అనిపిస్తుంది? ఏ జ్వరం వస్తాను, చేత కాకపోతాను, ఇంత అన్నం వండటానికి, చాయ్ పెట్టుకొచ్చడం, మంచి తెచ్చడానికో బాధ అనిపిస్తుంది. నా బిడ్డ ఉంటే నాకు చేస్తుండే కదా, ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంది కదా, తెస్తారు అనేది అనిపిస్తుంది. ఓకే. రాఖీ పౌర్ణమి వచ్చినప్పుడు గానీ అట్లా ఏమన్నా అనిపిస్తుంది? అనిపిస్తుంది పండుగలకు చూస్తా. ఓకే. మరి ఇద్దరికన్నా ఎందుకు ఆపినావు మరి? ఇక ఇద్దరికన్నా చాలా ఆస్తి లేదు. ఆస్తి లేదు. ఎన్ని ఎకరాలు ఉందమ్మా? మాకు ఎకరంన్నర ఉన్నది. ఎకరంన్నర ఉంది. అంటే మన అమ్మినవా? అమ్మలే. తాత అంటే మీ మామలు ఇచ్చిన ఆస్తి అంతవరకే? అంతవరకే. అంతవరకే. ఓకే. ఎట్లా అంటే అప్పుడున్న సిచ్యువేషన్లలో గట్క తినే కాలం నుంచి ఉన్నవాళ్ళు మీరు, అప్పుడు నుంచి చూసి ఉంటారు. మాక్సిమం 30 ఏళ్ళు అంటే చూసినాం. మీరు పడ్డ కష్టాలు కావచ్చు, ఎలాంటి కష్టాలు అనుభవించు? గడక తినుడు, దొరకకపోవడు, ఓ పూటకుంటే ఓ పూటకు ఉండకపోవడు. అత్త మీద ఉన్నప్పుడు కట్టం చేస్తేనే ఉండేనా? ఇట్లా కొలిచి కొలిచి గట్కేసుడు ఇట్లాంటిది ఏమైనా ఉండేనా మీ అత్త? అంతవరకు. అట్లేం లేదు. అట్లేం లేదు. ఓకే. మీ ఇద్దరు ఎట్లా ఉంటారు? మీ పెద్ద అయినా మీరు? మేము మంచిగానే ఉంటాం. కొడతాడు ఎప్పుడన్నా నేను? కొట్టడు. అసలు ఇప్పటి పెళ్లి అయిన నుంచి ఇప్పటి వరకు కొట్టలే? కొట్టుకుని లేదు. మాకు లొల్లులు జవడాలు తెలివాయి. అంటే ఎంత సీక్రెట్ ఏంది దీనికి? ఓపికలు ఉంటాయి. ఓకే. ఏదైనా ఆలోచించుకొని కోపాలు తెచ్చుకోకుండా. ఓకే. పెద్ద కొడుకు పేరు రాజు. రాజు మీ షార్ట్ ఫిలిమ్స్, మీ డైలాగ్స్ కి డైరెక్టర్ అయినా. చిన్న కొడుకు యాక్టర్, నువ్వు యాక్టర్. మొత్తం ఫ్యామిలీ మీరే యాక్టింగ్ చేస్తే బయట వాళ్ళకి ఎట్లా అవకాశాలు ఇవ్వాలి? వాళ్ళకి సుతిస్తాం. ఎట్లా మరి మీ కొడుకు ఇప్పుడు డైరెక్టర్ అయిండు, చేస్తున్నాడు, ఊర్లలో ఎట్లా ఉంటదంటే ఎందుకు అదంతా ఎందుకు అని అంటారు కదా, మీరు అట్లేమన్నా మీ కొడుకును వద్దు అది ఇది అని అన్నారా? అనలే. ఎందుకు అనలేదు? ఎందుకు నమ్మకం మీ రాజు మీద? ఇక చదువుకోమంటే చదువుకోను, నాకు దాని మీద చదువుకుంటే ఏమన్నా నౌకర్లు ఇత్తలేరు, ఇది తీసుకుంటా అని చెప్పి మాతో చెప్పిండు. ఎట్లా ఎంతవరకు చదివించినావు? 13. ఓకే. బాగా చదివేటోడా నార్మల్ లాస్ట్? చదువులో మస్తు చదువుతాడు. మరి ఏదైనా జాబ్ వచ్చు కదా మంచిగా చదివే అతనికి? జాబ్ వచ్చా అంటే చదువుకోలే. కొట్టిన ఎప్పుడన్నా పెద్ద కొడుకుని? నేను ఎంతవరకు కొట్టలే. అవునా? చిన్న కొడుకు నవ్వుతున్నాడు అంటే మా అమ్మ ఇంటర్వ్యూ ముందు ఏం మాట్లాడాలో బాగానే మాట్లాడుతుంది అనుకుంటున్నారా తమ్ముడు? బరాబర్ చెప్తుందా? ఓకే. ఓకే. మీ అమ్మ దగ్గరికి వచ్చే ముందు మీ అమ్మ మీరు ఫస్ట్ కొట్టిన డైలాగ్ దేని మీద? డైలాగ్ కొట్టి పాట అంతే స్పూప్ లాగా గుర్తులేదు. గుర్తున్నది ఏది ఉంది మీ ఇద్దరు అంటే ఇప్పటికి మీరు చెప్పగలుగుతామా? డైలాగ్ చెప్పగలుగుతామని పాడు, ఇద్దరు కలిసి వాడు ఒకసారి చూద్దాం. గట్టిగా మాట్లాడాలి నువ్వు. బడబడ ఎవరితో ఆడనేమో ఈడనేమో సెన్సిటివ్ అంటే ఇన్నోసెంట్ గా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నావా? గట్టిగా అజయ్, షూటింగ్ జరుగుతుంది ఇక్కడ, కొద్దిసేపు నేనే కెమెరామెన్, నేనే మీ అన్న అనుకో, ఓకేనా? షూటింగ్ జరుగుతుంది, మీ ఇద్దరు ఎట్లా డైలాగ్ చెప్తారు? అదే పాట పాడు. అప్పుడు వచ్చినట్టు ఇప్పుడు గుర్తుకు రావు. రీసెంట్ గుర్తున్నది వాడు. బల్లెకు పోదామంటే నాకు కడుపు నొచ్చినట్టు, బుంగరంలే నా కళ్ళు తిరుగుతున్నాయి చుట్టూ, కళ్ళల్లో నా కారం పోసి కొట్టపోతే ఒట్టు, చింత బరియలు అందుకుంటే ఉరుకుతావు చుట్టూ. కాతల్లి మీ జనరేషన్ వాళ్ళకి ఈ డైలాగులు గుర్తు పెట్టుకొని డైలాగులు చెప్పాలి. మీ ఇద్దరి బాగా మీకు తెలుసో తెలియదో పిచ్చ నవ్వుకున్నా నేనైతే మీ వీడియోలు. మీ ఇద్దరి తర్వాత హీరో ఇన్వాల్వ్ అయ్యండు మధ్యలో గ్యాప్లకి. ఓకే. అజయ్ ఏం చదువుతున్నావు నువ్వు ఇప్పుడు? 9th క్లాస్ చదువుతున్నావు. ఎందుకు మరి? అంటే నీకు ఇంట్రెస్టా లేదంటే మీ అన్న ఏదో చేయమన్నాడు, మా అన్న చెప్పిండు కాబట్టి చెయ్యాలి కాబట్టి చేస్తావు? ఓకే. ఇంట్రెస్ట్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు నువ్వు యాక్టింగ్? అంటే నీకు 8 years ఉన్నప్పుడా? ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్? 13. అంటే 5 years అవుతుందా యాక్టింగ్ స్టార్ట్ చేసి? ఓకే. అజయ్ నువ్వు? అజయ్ ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ కదా, మీ ఫ్యామిలీ? చెప్పజయ్, భయపడొద్దు. మీరు కుర్మోళ్ళేనా? గొల్లోళ్ళు. ఓకే. ఓకే. ఎంతమంది మీరు? 2. అన్నానా? తమ్ముడు. మీకు కూడా చెల్లలేదు?
మొత్తం కాందాన్ మగ కాందానే ఉన్నట్టుంది మీ ఊరు మొత్తం. ఆడపిల్లలు కరువయ్యేటట్టుగా మీ ఊర్లో. ఇక మీరు వేరే ఊర్లలో మొత్తం బిడ్డలే ఉన్నట్టు, మొత్తం వాళ్ళని అందరూ ఇక్కడ షిఫ్ట్ చేయండి ఇక అయితే. ఓకే అజయ్, మీరిద్దరు, తమ్ముడు ఏం చదువుతున్నాడు అజయ్? తమ్ముడు ఇప్పుడు సిక్స్త్. మరి ఇదేంది మమ్మీ డాడీ ఓకేనా? మరి మీకు గొర్రెలు ఉన్నాయా? ఉన్నాయి. ఎవరు పోతారు మరి గొర్రెల కాడికి? డాడీ పోతాడు, మీరు షూటింగ్స్. ఓకే, నీకెట్లా ఇంట్రెస్ట్ ఇది? నాకు రసులు ఇట్లా వాళ్ళు చూసిన రసులు వాళ్ళని ఇట్లా చూసి మనం కూడా చేయాలి అని ఇంట్రెస్ట్. ఓకే, పర్ఫెక్ట్ గా చేస్తావా యాక్టింగ్? కొంచెం సతాయిస్తుంటావా? సతాయిస్తావా కొంచెం? ఇంతనా గట్టిగా మాట్లాడాలి అజయ్. ఓకే అమ్మ, నువ్వు ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఇప్పుడున్న జనరేషన్ కి యాక్టింగ్లు ఇవన్నీ తెలుసు. అవి ఇస్ పాసిబుల్, నీకు ఎట్లా తెలుసు ఈ యాక్టింగ్ ఇట్లా చేయాలి, ఇలా డైలాగ్ చెప్పాలని? నీకు ఎట్లా ఎవరు నేర్పించారు నీకు? మా కొడుకు రాసి ఇట్లా అనాలనేది చెప్తాడు. ఓకే సరే, నువ్వు యాక్టింగ్ కి సపోర్ట్ చేసినా పర్లేదు, నిన్నే యాక్టింగ్ లో దింపిండు మరి మీ కొడుకు. దించాడు. ఫస్ట్ ఏ డైలాగ్ చెప్పారో గుర్తులేదా మీకు? ఏం యాక్టింగ్ చేపించింది గుర్తులేదా? గుర్తులేదు. ఎన్నేళ్ళ కింద ఇది? అంత గుర్తులేదు. ఓకే, ఇన్కేస్ రాజు గురించి మీ కొడుకు ఎప్పుడన్నా ఏదన్నా సీరియస్ అవుతాడా? మమ్మీ ఇట్లా కాదు, ఇట్లా, అమ్మ ఇట్లా కాదు, ఏమంటాడు? మమ్మీ అంటాడా, అవ్వ అంటాడా? మమ్మీ అంటాడు. ఇప్పుడు సీరియస్ అవుతాడా? చెప్తే అర్థం కాదు, నువ్వు చెప్పవు అంటాడా? గట్టిగా మాట్లాడాలి మీరు. ఈడ చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు. ఈడ అంటాడు. ఏమంటాడు చెప్పు? నేను కోపానికి వస్తాడు, ఏదన్నా మేము కరెక్ట్ గా మాట్లాడకపోతే కోపానికి వస్తాడు. ఓకే, కోపానికి వస్తే మేము గట్ల కాదు ఇట్లా కోపానికి రావద్దు, ఒక్కోసారి అనంగానే వస్తుందా అనేది మేము అంటాం. ఓకే, మీకెవరు అంటే మీకు అంటే వీళ్ళంటే పిల్లలు వాళ్ళని వీళ్ళని చూసి ఇన్స్పిరేస్ అయ్యారు. ఓకే, మీరు ఎవరు వీడియోలు చూసారు మీకు ఇట్లా యాక్టింగ్ చేస్తుంటే ఇట్లా యాక్టింగ్ చేయాలి? ఇక మేము గంగవయ్య అవన్నీ మాకు చూపించుతారు కదా, మా కొడుకు చూపించండా? అంటే మీ కొడుకు ముందే ప్లాన్ వేసి మేము స్కెచ్ చేసిండు, మా అమ్మ దించాలి యాక్టింగ్ లో కానీ. ఓకే, మీకు ఫస్ట్ ఏం యాక్టింగ్ చేసారు గుర్తులేదు అసలు? క్రికెట్ వీడియో ఏముంటుంది దాంట్లో? డైలాగ్ ఏముంటుంది? మీ ఇద్దరికి ఏమైనా ఉంటుందా? ఒక డైలాగ్ చెప్పాను, నీకు డైలాగ్ ఏముంది? డైలాగ్ గుర్తులేదా? ఓకే ఓకే అజయ్, మరి ఎప్పుడన్నా అనిపిస్తుందా నేను హీరో అయిపోతా, నేను ఇక నెక్స్ట్ విజయ్ దేవరకొండ అనిపిస్తుందా? ఓ డ్రీమ్లలో ఉంటున్నావు అయితే. ఓకే, ఉన్నారా ఊళ్ళో ఫ్యాన్స్? ఊళ్ళో ఉన్నారా పక్కూర్రా? ఊళ్ళో ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? అమ్మాయిలు ఎక్కువ ఉన్నారా నీకు ఫ్యాన్స్? అబ్బాయిలా? అమ్మాయిలు దేకరా నిన్న అసలు? వాళ్ళతో మాట్లాడాలని వాళ్ళు నాతో మాట్లాడారు. నువ్వు సిగ్గుపడతావు, వాళ్ళు సిగ్గుపడతారా? అది నాకు తెలియదు కానీ వాళ్ళతో మాట్లాడా. అమ్మాయిలు ఎట్లుంటారో తెలియదా? అమ్మాయిలు ఎట్లా తెలుసు కానీ వాళ్ళతో మాట్లాడా. ఎందుకు కొట్లాటండి చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి మీకు? ఎందుకు మాట్లాడంటే కారణం ఉంటది. నిన్న ఎవరన్నా అమ్మాయి కొట్టేని ఉండాలి. ఎందుకు అజయ్ సిగ్గుపడతావా? సిగ్గా ఉందా? సిగ్గుందా నీకు? ఓకే, మీరిద్దరు ఎప్పుడైనా తిట్టుకుంటారా? డైలాగ్ దగ్గర ఎవరైనా మిస్టేక్ పోతే నువ్వేమన్నా సీరియస్ అవుతావు మమ్మీ మీదకి? కొట్టిండు ఎప్పుడన్నా యాక్టింగ్ సరిగ్గా అయిపోతే? యాక్టింగ్ నువ్వు బాగా చేస్తావు కదా అజయ్. అది కామన్, ఎవరికైనా పోతుంది అది. కోపానికి వస్తారు కొద్దిగా. ఏమంటాడు కోపానికి వచ్చి? మంచిగా ఇట్లా చెప్తావా, ఇక్కడ దాకా వచ్చింది ఇట్లా చెప్తావా, ఎప్పటి నుంచో చెప్తానుగా, నువ్వు కొత్తవా? కొత్తనువా ఏమనిపిస్తుంది అప్పుడు నీ మనసులో? ఏమనిపిస్తుంది చెప్పు? దూరమే ఉన్నాడు అన్న, ఏంగా చెప్పు. అరే ముంగడు ఉన్నాడా? ఓకే, వెనక పంపించాలా? ఏమనిపిస్తుంది చెప్పు అప్పుడు? మస్తు ఓవర్ చేస్తున్నాడు, ఏదో డైరెక్టర్ కాబట్టి వదిలేస్తున్నా, రేపు పొద్దున నేనే హీరో డైరెక్టర్ అవుతాను అనుకుంటావు మనసు? ఏమనుకుంటావు? ఫోన్లే పెద్దోడు చేయంటావా? ఏమంటాడు మళ్ళీ? చేయంటే ఏమంటాడు అంటే? ఎట్లా? రే బుజ్జి కన్నా చాక్లెట్ కొనిస్తాడు అంటే మళ్ళీ బూదగిస్తాడు అన్నట్టు. బూదగిస్తాడు. మరే నీ మంచి కోసమే కదరా. రే ఈ రోజు నా వల్లనే కదరా నీకు అంతమంది ఫ్యాన్స్ అయ్యారు అంటాడా? ఇట్లేమన్నా అంటాడా? మీ ఇద్దరిది మీకు బయట వాళ్ళు మీ వీడియో ఇది చాలా బాగుంది అన్న వీడియో ఇది? సర్పంచ్ వీడియో. మీరు వీడియోలు స్టార్ట్ చేసినాక ఎన్ని రోజుల తర్వాత మిమ్మల్ని జనాలు గుర్తుపట్టడం కానీ మీకు మంచి పేరు రావడం కానీ స్టార్ట్ అయింది? 1.5 year పట్టింది, సంవత్సరంన్నర. ఓకే అమ్మ, నీకు ఇప్పుడు ఎవరన్నా పనికి పోయిన దగ్గర వాళ్ళు వీళ్ళు ఏదన్నా అనడం కానీ, లేదంటే నువ్వు షూటింగ్లు ఎందుకు చేస్తున్నావు,
ఆ పిల్లల్నే ఖరాబ్ చేసింది కాక నువ్వు అందులో పోడేంది ఇట్లా ఏమని అంటారు ఎవరన్నా? ఎవరు అన్నారు. ఎవరన్నారు? ఏమంటారు నిన్ను? మంచిగానే ఇస్తారు, చాలా మంది చూస్తారు అని అంటారు. ఆ, ఓకే. కన్నా మంచిగా ఉన్నాయి మీ అని చెప్తారు. ఆ, బాగున్నాయి వీడియోలు అని చెప్పి ఉమ్. సూటిపోటి మాటలు అట్లాంటివి అన్నారు ఏమన్నారు? అన్నారు. అంటే మళ్ళా ఈడ చెప్తే మళ్ళా కలవోయిన దగ్గర ఏమని అంటారేమన్నా? మేము ఫస్ట్ వీడియో వేసినప్పుడు బొచ్చడం అని అన్నారు, ఏమని? ఎందుకు ఇస్తారు వీళ్ళు ఏం వస్తుంది అట్లా. వీడియో వస్తుందని చెప్పాలి. ఏమవుతుంది అంటే ఇగో వీడియో తీసి ఇట్లా చూపించాలి, ఇగో ఇది వస్తుంది. చెప్పాలన్నా ఇలా అట్టిగా ఎందుకు చదువుకోక ఇప్పుడు చిన్నప్పుడే గింత చేస్తాళ్ళు అట్లా చదువుకోక ఈ చెడ్డ పనులు ఎందుకు అట్లా తిడతారు. ఏం పనులు? చెడ్డ పనులు ఇవి. చెడ్డ పనులు ఎందుకు? అంటే ఎందుకు ఇస్తారు తీసేందుకు ఇంత చిన్న వయసులా అట్లా. రసలు ఏ వయసులో ఉన్నాడు? ఒక ఎగ్జాంపుల్ గా వాళ్ళ తెలియదా అన్న అంటే ఫోన్లే లేవా మీ ఊర్లో? ఫోన్లు చూడరా, టీవీలు చూడరా? చూస్తారు. రసలు అన్నిట్లో సినిమాలలో కూడా వస్తుంటారు రసలు. మరి వస్తుండా లేదా? నీ ఇన్స్పిరేషన్ ఆయన్నే అన్నావు కదా. ఓకే, ఏమనిపిస్తుంది అజయ్ అట్లా? అప్పుడు ఏమన్నారు ఫస్ట్ వీడియోకి? ఏమన్నారు వాళ్ళు? అదే అనుకునే వాళ్ళు, అదే ఫస్ట్ వీడియోకి అన్నారు అన్నావు కదా. మేజర్ గా నీకేమనిపించింది అప్పుడు? ఎందుకు ఈ వీడియోలు ఇట్లా పిచ్చి పిచ్చిగా అన్నట్టేనా? కాదు, అన్నోళ్ళు ఉన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు ఒక ఛానల్ పెట్టిళ్ళు. అన్న చెప్పిండు కదా వాళ్ళు జాబులు చూసుకొని వేరే ఎక్కువ వెళ్ళని. అప్పుడు అలాగుతా నేను ఉన్నా. ఓకే ఓకే ఓకే, వేరే టీం ఉన్నప్పుడు. వేరే టీం ఉన్నప్పుడు. ఓకే, తర్వాత కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినాక అన్న కొత్త ఛానల్ పెట్టినాక నేను దానిలో తీసిన. ఓకే. నీకు ఏ వయసు? 7th 8 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినావా? 8 ఇయర్స్ నీకు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినావు యాక్టింగ్. ఓకే, ఇప్పుడు నేను మ్యాక్సిమం నువ్వు ఇంకా నీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏది మీ ఇద్దరు కాంబినేషన్ లో? మీ అమ్మ నీది? బల్లెకు పోదామంటే అది ఇంకోటి పాట ఉంటది, నువ్వు ఆడరాజా దాని పాట చేసిండు. ఆ డైలాగ్ ఇష్టం. డైలాగ్ కావాలి మరి. మీరు ఇక్కడ ఇష్టం అంటే కాదు, ఇద్దరు మీరు ఫైర్ బ్రాండ్లు, మీ అమ్మ మీరు. బడికి పోతన్నా అవ్వా ఎట్లా అని చెప్పన్నే, నాలో నరంది చూసి నన్ను ఇంటికి ఆడుంచరాదే, ఎవలాడరాజన్న నువ్వు ఏ దిక్కునున్నావో, మా బల్లే సార్లందరూ ఎల్లలివన్న పెట్టాలే, మా బల్లే సార్లందరూ ఎల్లలివన్న పెట్టాలే. మీ అమ్మ కావటం లేదన్నా? లేదా? ఓకే. ఎందుకు, ఏం బాధ ఉంది నీకు? లీవ్ పెట్టేంత బాధ ఏమనిపించింది? తిరుగుదాం గల్లీలో పైన తిరుగుదామని అని చెప్పిండు. డైలాగ్ చెప్తే నేను చెప్తాను. ఓకే, మీ అన్న బాధలన్నీ నీ మీద ప్రయోగం చేస్తున్నా అనుకుంటావా? ఓకే, మీ ఇద్దరిది అంటే మీ ఇద్దరు డైలాగులు చెప్పుకుంటారు కదా, ఏదైనా గుర్తున్నది ఏదైనా ఉందా? అంటే మీకు బాగా ఇష్టం, అరే ఇది మేము బాగా చేసినాము, ఎడిటింగ్ చేసిన తర్వాత చూసుకొని నవ్వుకున్నది ఏది? డైలాగ్ చెప్పు. అది తెచ్చుకోరు, మస్తు టైం ఉంది మనకి, రాత్రి 11 అయినా సరే. మీ డైలాగులు చెప్పేదాకా వదిలిపెట్టాం మిమ్మల్ని, మీ అమ్మని నేను. మీరు ఎందుకంటే మీరు అమ్మో రాక్షసులు, డైలాగులు ఇట్లా ఇట్లా నవ్వులు ఉంచేస్తారు. ఇట్లా చెప్తుంది మే పెద్ద ఆమె అనిపిస్తుంది నాకు. చెప్పాలి, ఒక డైలాగ్ చెప్పాలి మీరు. అరే మీరు ఇంత స్పీడ్ ఉంటారు, ఎందుకు డల్ ఇట్లా? డల్గానే ఏం లేదు కానీ కొంచెం ఆదికొండాక ఆ డైలాగ్ చెప్పేసినా అక్కడికి మర్చిపోతారు అంతే. ఓకే, మర్చిపోయేది ఏం లేదు. నాకు చూస్తే ఇంట్లో కొన్ని టెన్షన్లు ఎక్కువ ఉండి కొద్దిగా వీటి మీద ఇంట్రెస్ట్ ఆది కుంచుకొని ఉండదు. అదే అదే అప్పటి మన షూట్ అయిపోయిందా సపరేట్ ఉంటావు అంతే. అట్లా. ఓకే ఓకే. మీ అమ్మ ఎవరు? ఇద్దరు కొడుకులలో ఎవరు బాగా సతాయిస్తారు? నేను ఇద్దరు సమానమే, సతాంచుడు అనేది ఏం లేదు. మీ అమ్మ చాలా తెలివిమంతురాలు. ఈ కొడుకుని మెచ్చుకుంటే ఆ కొడుకు ఫీల్ అవుతాడు. పెద్ద కొడుకు లేదు, చెప్పు నిజం చెప్పు. ఇప్పుడు నిజమే, ఇద్దరు సమానమే. ఇద్దరు సమానమే. ఓకే, నీకు ఎవరు ఎక్కువ ఇష్టం ఇద్దరు ఇట్లా? ఇద్దరు ఇష్టమే. లేదు, నువ్వు చెప్పు అజయ్, నువ్వు పర్ఫెక్ట్. ఇద్దరు ఇష్టమే. డాడీకి ఎవరు ఇష్టం? అట్లుండదు, అట్లెట్లుంటది చెప్పు. ఎవరో ఒకరికి ఇష్టం ఉంటారు. డాడీ కొట్టిండే ఎప్పుడన్నా? ఏ విషయంలో? ఎందుకు? బడికి పోవా? స్కూల్ కూడా అలవాటు లేదు? ఏం చేసాడు అలవాటు ఉంది? మధ్యలో బళ్ళకి పోలేకపోతే సరసుడేనా? గట్టిగా సరసుడా? ఓకే, అన్న ఏమన్నాడు అప్పుడు? ముగ్గురు కొడతారా నిన్ను? అమ్మ కొట్టనన్నది? కాదు కాదు, మీరు ఫస్ట్ ఏం మాట్లాడాలో తెలుసుకొని తర్వాత యాక్టింగ్ లోకి వచ్చారు. అంటే ఎక్కడ ఎట్లా మాట్లాడాలి, ఎట్లుండాలి అంటే మీరు డైలాగులు చెప్పే విధానం కూడా అట్లనే ఉంటుంది. అంటే అందరు చెప్పలేరు అట్లా.
ఇప్పుడు గంగవ్వ వాళ్ళు ఉన్నారు, ఆమెది ఒక స్టైల్ ఉంటుంది, మీ అమ్మది ఒక స్టైల్ ఉంటుంది చెప్పే దాంట్లో. మీకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా బయట? ఐడియా ఉందా? సెల్ఫీలు దిగుతారు ఎక్కడికైనా పోతే? ఇప్పటి వరకు ఎవరు దిగలే. ఎక్కడికైనా పోయిరా మీరు? ఇప్పుడు మీరు అంటే ఊరికంటే మీ అమ్మమ్మ ఇంటికి ఎక్కడ పోవా? పోతా, ఒక మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా గానీ ఇక చుట్టాలు లేరా ఇంకా? చుట్టాలు ఉన్నారు కానీ తీస్తారని అడుగుతారు కానీ ఎవరు సెల్ఫీ తీసుకోలేరు. సెల్ఫీ తీసుకోరు. ఊర్లలో ఎట్లుంటుంది అంటే గాలితో ఎందుకులే, మన చిన్నతనం అవుతుందేమో. హైదరాబాద్కి వచ్చి చూడండి ఒకసారి ఎట్లుంటుందో. కరీంనగర్ పోయారు ఎప్పుడన్నా? అప్పుడప్పుడు పోతారా? ఎప్పుడన్నా ఒకసారి పోతాం కానీ ఇట్లా అడుగుతారు, నేను నిన్న చూసినట్టున్నది అడుగుతారు, వీడియోలు తీసేది అట్లా అడుగుతారు. ఓకే, కొంచెం మొహమాటం ఉంటుందిలే, ఫోటోలు దిగాలంటే కొంచెం మొహమాటం ఉంటుంది. కొంతమంది ఏంటంటే అరే వీళ్ళతో మేము కలిసినాం అనేది చూపించుకోవాలి అనేది కొంతమందికి ఉంటుంది. ఓకే అమ్మ, ఇప్పుడు ఈ కొడుకు మీద నమ్మకం ఉందా? నీ కొడుకు మీద నా కొడుకు చేయగలుగుతాడు, ఇంట్లో సక్సెస్ అవుతాడని నమ్మకం ఉందా? ఓకే, ఊరు వాళ్ళు అన్నా కానీ నువ్వు కవర్ చేసుకుని వస్తుంది కూడా అది గ్రేట్ అంటారు కంపల్సరీ. వాళ్ళ కొడుకు ఏంది, ఏం చేస్తున్నాడు, ఎందుకు అదంతా షూటింగ్ లేని ఇట్లా అంటారా నీతో? అంటారు. ఎందుకు ఏమన్నా దుకాణం ఉన్నా కానీ 20,000 30,000 ఇస్తారు, ఆయన మంచిగా చదివిండు, అన్నిట్లా తెలివి ఉన్నది, ఇది ఎందుకు తీస్తాడు, ఇది తీస్తే ఏమవుతుంది అనేది కొంతమంది అంటే సుత పట్టించుకోము. నీకు తెలుసా ఇంట్లో ఏమైనా వస్తుందని? తెలుసు. తెలుసా? వస్తుంది కానీ టైం పడుతుంది. ఓకే, నీకు ఇప్పుడు నువ్వు కూలికి పోతే 400 500 ఇస్తారు, మరి ఇక్కడ షూటింగ్ కార్డు ఉంటే నీ కొడుకు ఏమైనా ఇస్తాడా? ఇవ్వకపోతే తర్వాత మన భవిష్యత్తు కదా అనిపిస్తుంది. ఓకే, కొడుకుల భవిష్యత్ కోసము నువ్వు యాక్టింగ్ చేస్తున్నావా, లేదంటే నీకు కూడా యాక్టింగ్ ఇష్టమేనా? ఇక వాళ్ళ కొరకు చెప్తాను నేను, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అనిపించేది కానీ నా కొడుకులు ఎదగాలనేది నాకు ఇష్టం. కూలి పోయింత అంటారా? కాదు వాళ్ళు అట్లా అనుకున్నారు ఇట్లా అనుకున్నారు ఏమనరా? ఇక అనుకుంటారు, ఎవరు అనుకున్నా కానీ నేను ఎవరే పట్టించుకోను. అదే మంచి ఆలోచన. నా బతుకు తెరువు మేము చూసుకోవాలి కానీ ఊగల అనేది మనం పట్టించుకుంటే మనకు అక్కరాదు. అవును అవును. కాదమ్మా, నీ ముఖంలో అంటే ఏదో బాధ, ఏంటి అసలు అంత బాధ ఏముంది నీకు? ఇక మాకు బాధలు అంటే ఇక అప్పులు కొంచెం ఎక్కువైనాయి, కరెంటు కాడ బాయి నడవడం లేదు, పంచాయతీలు పాలతోటి ఇప్పటికి 6 ఏళ్ళ మాకు పంట వండలు లేదు, చైకిలు చేసుకుని తింటాను. అప్పులు దేని గురించి అమ్మా? ఇల్లు కట్టిన అదే కదా. అదే ఇక మా ఆయన బాగాలేడు, అప్పుడు అయినాయి. ఇక వీళ్ళు చిన్న పిల్లలు అప్పుడు సుతా మాకు పట్టుకునేటోళ్ళు ఎవరు లేరు, నేను ఇంటికాడ ఉండడు. ఇక మాకు మా అత్త మామ లేరు, మేమే ఒక్కలం, 4 ఆడబిడ్డలు. వాళ్ళకు సుతా మేమే పెట్టాలి కదా. అటు ఇటు 10 లక్షల దాకా ఉంటుంది. మరి ఎట్లా మేనేజ్ చేస్తారు? ఇక చేస్తాను, ఇక ఎట్లనే ఒకళ్ళు తిడతారు, వాళ్ళకి కడతాను, ఇక ఎట్లనే అవే బాధలు ఉన్నాయి మాకు. కూలి ఇక్కడ 300-400 నడుస్తుందా? నడుస్తుంది. రెగ్యులర్ గా డైలీ కూలి పోతావమ్మా? పోతా, షూటింగ్ ఉన్నప్పుడు పొద్దున్నగా తీసేది ఉంటే ఉంటా, ఇక అమ్మటళ్ళకో పొద్దుకో ఎప్పుడన్నా తీసేది ఉంటే ఇక టైం బట్టి పోతా. ఓకే, కాతల్లి ఇప్పుడు ఇంత యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు నవ్వుపిస్తావు, నువ్వు డైలాగులు కొట్టేదే తెలుసు చూసే జనాలకి, కానీ నీ వెనక నీకు ఇంత బాధ ఉంది అనేది ఎవరికి తెలియదు. మన బాధల వాళ్ళకేం తెలుస్తుంది. అంటే మీరిద్దరు ఎప్పుడన్నా మాట్లాడుకుంటారా? పెద్ద అయినా మీరు పిల్లలు సెట్ అయితే మనకు కొంచెం కవర్ అవుతుండొచ్చు, ఈ అప్పులు తీరుస్తుండొచ్చు, ఎప్పుడన్నా బాధపడి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి అనుకుంటావా? కొడుకులు పుట్టిరని ఆనందంగా ఉంటావా, అప్పులు ఉన్నాయని బాధపడతావా? ఇక కొడుకులు పుట్టిరని ఆనందంగానే ఉన్నాం కానీ ఇప్పుడు ఈ 6 ఏళ్ళ బట్టే ఈ అవకాశం ఎక్కువ పెరిగిపోతుంది మాకు బాధలు. అంత ముందుకు మంచిగానే ఉన్నాం. ఓకే, నీ జీవితంలో ఎక్కువ ఏ విషయంలో ఏడ్చినావు తల్లి? బాధపడ్డ సందర్భం కావచ్చు, ఏడ్చిన సందర్భం కావచ్చు. ఏ బాధల కొరకే నాకు ఎక్కువ టెన్షన్లు ఉంటాయి. ఆ టెన్షన్లో పెట్టుకొని కూడా నవ్విస్తావు, అది గ్రేట్. ఓకే, అంటే తెలియదు కదా చూసే జనాలకు కూడా చేస్తున్నారు ఎవరు అంటే. ఇక్కడ చాలా మంది నేను మస్తు పాటలు పాడేదాన్ని చేన్ల పొంట, పనులకు పోయిన కాడ అందరిని నవ్వించేదాన్ని, పాటలు మస్తు పాడేదాన్ని, అవన్నీ మర్చిపోయాను ఇప్పుడు. ఓకే, ఒక్క పాట గుర్తులేదా? ఇంతమంది ఎందరున్నా గానీ నేను మంచిగా సెల్తిగా పాట పాడేది, ఉయ్యాల పదం సుత పాడేది, అవన్నీ ఈ రందుల వల్లనే అన్ని
మర్చిపోయినా. బాగా టెన్షన్ పెట్టుకుంటే హెల్త్ ప్రాబ్లం అవుతుంది అమ్మ. ఆ అప్పులలో ఇంకా కొంత అప్పు అవుతుంది. ఇక ఎట్లా అవుతుంది ఎట్లా అవుతుంది ఇక నాది. ఓకే, ఏమేం పాటలు పాడతావు నువ్వు? ఎన్ని పాడగలుగుతావు పాటలు? ఇక మస్తు అన్ని వాడేది కానీ ఇప్పుడు అవి ఒక్కటి సుత పాడదామన్నా కానీ జ్ఞాపకం వస్తలేవు. ఒక్కటి గుర్తులేదా ఇప్పటికీ? నా ఇంటర్వ్యూలో వాడిని కూడా అంతేనా? వస్తలేవు. లేకపోతే నేను ఇంట్లో సిగ్గుపడాయి అయ్యో ఈ పాట పాడద్దు అనేది నాకు ఉండదు. కాకపోతే అవి ఆదికి లేకనే నేను పాడతలేను. మా అంటాడు బొచ్చడు వాడతానని అంటావు కదా నువ్వు, ఒకటన్నా వాడతలేవు అని మా కొడుకు అంటాడు. కానీ అవి నాకు జ్ఞాపకం లేవు. లేని ఎట్లా వాడతా నేను? ఇక అప్పు లేదని ఉంటే కొడుకులు ఉన్నారుగా, తీర్చుకుంటారు. ఇక ఇప్పుడు తీర్చుకుంటారు కానీ ఆగురు అంటే ఆగుతలేరు వాళ్ళు గట్లా. వాళ్ళకి కూడా ఏదన్నా అర్జెంట్ ఉంటది కాబట్టి. మేము ఇచ్చినప్పుడు మేము ఇచ్చేదానికి ఏంది? మీరు మీ ఇంటికి మేము ఎందుకు వస్తాము? మాకిస్తే మీ ఇంటికి ఎందుకు వస్తాం? ఎందుకు వస్తాం? రేపు మా అంటాను, అప్పుడు అంటాను, ఇప్పుడు అంటాను, ఎందుకు ఇవ్వ అనేది వాళ్ళు అనే వరకు వాళ్ళైన పైసలే కదా, వాళ్ళు కష్టం చేసి సంపాదించి ఇచ్చారు. మనకు ఇస్తామంటే లేవా ఎట్లా అనేది బాధ. వాళ్ళనే అంటావా మనం? ఏమనలేము, తీసుకున్నాం కాబట్టి. తీసుకున్నాం, వాళ్ళు కట్టం చేసి సంపాదించిన పైసే కదా. అవును అని అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఇంత టెన్షన్లు తీసుకొని నీ పానం ఖరాబ్ చేసుకొని నీకేదన్నా అయితే నీ పిల్లల పరిస్థితి ఏందని ఆలోచించవా? ఇంకా ఆలోచిస్తాను కానీ అన్ని కొట్టుకుంటది, అన్ని దిక్కుల్లో ఆలోచిస్తాను. ఓకే, బాగా బాధ వచ్చినప్పుడు ఏడ్చి నీ బాధ నువ్వు తీర్చుకుంటావు, ఎవరికైనా చెప్పుకుంటావు? ఎవ్వరు చెప్పుకోండి. ఇవన్నీ ఇప్పుడు అంటేనే తెలుసు, ఈ బాధలైనా కానీ ఎవరు తెలియదు, ఎవరికి తెలియదు. చెప్పా నీ బాధలు సుత వీళ్ళ సుత ఏదన్నా అంటే సుత గదేం అవుతుంది అంట కానీ నాది నాకే ఉంటుంది. పిల్లలు ఏమన్నా టెన్షన్ పడగల్లా వాళ్ళకే ధైర్యం చెప్తా నేను. వాళ్ళకి ఇప్పటి సంది ఈ టెన్షన్లు ఉంటే వాళ్ళు ఎట్లా బతకగలుగుతారు? అవును, నాదంటే సగం అయిపోయింది. ఓకే, ఈ మధ్యలో ఎప్పుడు ఏడ్చినావు తల్లి? ఇక నాది ఎప్పుడు ఎవరన్నా ఏమన్నా మాట అంటే నేను మాట అంటే వాడదాన్ని కాదు. కాకపోతే ఇప్పుడు వెళ్ళవే వాళ్ళ చెత్తంది పడాల్సి వస్తుంది. అది బాధ అనిపించినప్పుడు ఏడుస్తా. ఇప్పటి వరకు నీ జీవితంలో ఒకటే దాని మీద చాలా సార్లు ఆలోచించుకుని ఏడ్చిన సందర్భం ఇది? అప్పు గురించి ఇప్పటికీ తలుచుకుంటే కళ్ళలకు నీళ్ళు వచ్చేది అప్పు గురించే. నాకు సంపాదన అయ్యో నా కొడుకులకు ఎట్లా ఆస్తి లేకపోయినా అని కాదు, ఈ అప్పుల గురించే వాళ్ళు మాటలు అనేటివి బాగా బాగా అనిపిస్తుంది. ఎన్నేళ్ళు అవుతుందమ్మా అప్పు చేసి? 5-6 ఏళ్ళు అవుతుంది. 3-4 తోటే మించుకపోతుంది. మెత్తికి ఎంత నడుస్తుంది ఇక్కడ మిత్తి? 2 పైసలు, 2 రూపాయలు నూటికి 2 రూపాయలు. 10 లక్షలు అంటే మరి అదే టెన్షన్. ఉన్నది అమ్ముదాం అని అంటే 2 పిల్లలు ఉండరు ఎట్లా, ఇది డైలాగ్ కాదా పోతుందా అనేది ఆపకత్తా. ఎట్లా పోతుంది ఇక్కడ ఎకరం? 40 లక్షలు. 40 లక్షలు పోతుంది. కానీ పిల్లలకు మళ్ళీ కొనాలంటే ఇబ్బంది కదా. దొరకది. పంట కౌలు పట్టుకొని ఏం చేయరా? ఈ చేస్తే అందులో లాభం ఉన్నది. దున్నుగూళ్ళు, కైకిళ్ళు ఇవన్నీ తీస్తే అందులో మిగులది. అవును, కూళ్ళు మీ సైడ్ ఎక్కువ 400-500 అంటే 400 అంటే కూలి కైకిలు చేసుకునే మంచిగా బతున్నట్టు. 400 దున్నుతే ఎకరాన 6,000-7,000. ట్రాక్టర్కు పిండి బత్తకు 1000 రూపాయలు, 1200 ఒక్కదానికి. ఇవన్నీ తీయంగా మనకు ఏం మిగులుతుంది? అందులో ఏం మిగులుద్ది. మన నీళ్ళని బాయ్ అయితే ఎండిపోతే కథనే ఆసంగి. ఇప్పటికి మీ సైడ్ బాయిలు ఉన్నాయా, బోర్లు కాకుండా? ఉన్నాయి, బాయిలే ఉన్నాయి మాకు. బాయిలేనా, బోర్లు లేవు? బాయిలే ఎక్కువ ఉన్నాయి, బోర్లు తక్కువ. అవునా? ఓకే. అజయ్ ఏంటి అజయ్, ఇంకేంటి? ఏ డైలాగ్ నువ్వు ఫస్ట్ ఏది వచ్చినప్పుడు డైలాగ్ కొట్టింది? ఫస్ట్ గుర్తులేదు, మర్చిపోయినా. ఏది ఐడియా ఉందా? మీ ఇద్దరి కాంబినేషన్ లా డైలాగ్ కొట్టింది ఏది? ఈ అమ్మాయినా నువ్వు లేపుకొచ్చిన అమ్మాయి? ఈ అమ్మాయినా? ఒకసారి స్పూప్ చేయండి ఒకసారి. మీ అమ్మ గుర్తుందా? అది గుర్తుందా అమ్మా? లేదు. ఓకే, మీకు ఐడియా ఉందా? ఏదైనా డైలాగ్ ఏందో తెలుసా? అది ఐడియా లేదు. ఎట్లా అయితే ఎట్లా మరి? గుర్తు చేసుకోరు మీరన్నా చెప్పాలి. అజయ్ నీకు మస్తు మెమరీ పవర్ ఎక్కువ అని చెప్పిండు. అన్ని గుర్తుండే. నీ ఫేవరెట్ డైలాగ్ ఏది చెప్పు? నీ ఫేవరెట్ సాంగ్ ఏది? సాంగ్లల్లా స్పూప్ లో మీ అన్న రాసిన దాంట్లో బడిది. నీకు బాగా పేరు వచ్చింది?
మా బాబు పేరు వచ్చిన పుష్పాది. ఏదో ఒకసారి చెప్పదు పుష్ప. అది గుర్తులేదు. చూసుకో, దాంట్లో చూస్తే గుర్తుపడతావా? దేంట్లో ఉంది అది? ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి. అవునా? అది దానివల్ల ఛానల్ ఏదో పోయిందంట. అవును కానీ ఛానల్ పోయిందంట కదా. ఆ పాట పాడతానే పోయింది. అది కాదు, ఇంకొకటి అంటే పుష్ప 2 తీసినాం, అల్ల ఒక దాంతో పోయింది, ఇంకోటి వాళ్ళు ఉన్నది. ఓకే, ఒక దాంతో ఛానల్ పోయింది. పుష్ప అంటే ఫైర్ అనుకుంటా, వైల్డ్ ఫైర్. అది ఇంకో దానికి ఉంటుంది. గంత చిన్నదానికి వెళ్ళిపోయిందా? ఇంకోటి ఇంకా అది ఉంటుంది ఇంకోటి. ఓకే ఓకే. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటి అజయ్, నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఈ మధ్య నువ్వు కనిపించట్లేదు, మీ అన్న నేను పక్కన పెట్టిండు, ఏంటి ఎందుకు? అంటే పాట రాస్తాను, స్టోరీలు రాస్తాడు, వేరేది లవ్ స్టోరీ అవి చేస్తున్నాడు కాబట్టి నేను కొంచెం పక్కన పెట్టిండు. ఈ మధ్య మీ వీడియోలు కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఇక అవి రాసి వెయిటింగ్ చేసే వరకు కొంచెం అయి ఇప్పుడు పెట్టలేదు. ఓకే, నమ్మకం ఉందా మీ కొడుకు ఎదుగుతాడు, సెట్ అవుతాడని నమ్మకం ఉందా? ఉన్నది. అప్పులు తీరుస్తాడు అని నమ్మకం ఉందిగా? ఉన్నది. అదే, ఒక కొడుకు డైరెక్టర్, ఒక కొడుకు యాక్టర్, అందులో మీరే యాక్టర్. ఓకే, మీ మమ్మీ ఎప్పుడు కొట్టింది నేను ఈ మధ్య? ఈ మధ్య ఎందుకు యాక్టర్ అయినావనా, సెలబ్రిటీ అనా? ఏమంటారు స్కూల్లో నిన్ను? మేడాలు తిరుగుతారు, ఎందుకు చెప్తాను చదువుకోక అట్లా తిరుగుతారు. అంటే మన స్కూల్ చక్కగా పోం కాబట్టి అంత రెస్పెక్ట్ ఉంటుందేమో మనకి. తిరుగుతారు, ఇట్లా ఎందుకు చెప్తాను, బడికి చక్క అత్తలేవు, చదువే రాదు అనుకుంటా తిరుగుతారు. డైలాగులు చెప్పంటే బార్ డైలాగులు చెప్తావు, ఇట్లా అంటారా? ఎట్లా అంటారు చెప్పు, నువ్వు కరెక్ట్గా చెప్పు. మీ టీచర్లు ఎట్లా అంటారు? నేను చదువు లేదు, ఎందుకు తిరుగుతాను, బడికి ఎందుకు అత్తలేవు, ఇది తీసుకుంటే ఇంటికానే ఉంటావా, చదువుకోవయ్యా అని తిరుగుతారు. నువ్వు యాక్టర్ అయితే మస్తు డబ్బులు వస్తాయి కదా మరి. అందులో ఏమత్తది, ఇంకా చదువుకోవాలి కానీ ఇంకా అందులో ఉన్నది అని నాకు సొంత ఫోన్ చేసి అడుగుతారు. అడుగుతారా నిన్ను? అమ్మ స్కూల్కి పంపిరా, యాక్టింగ్ ఏంది, అందులో నువ్వు కూడా తోడైనా అంటారా? నిన్ను కూడా అంటారా? అంటారు, పంపించాలి కానీ నువ్వు ఇంటికాడ ఉంచుకుంటే అబ్బాయి ఎట్లా ఉంటాడు, చదువు రాకపోతే లైఫ్ ఖరాబ్ చేస్తాను నువ్వే అని నన్ను సుత అంటారు. కానీ ఇక అటు బడిలోకి పోవాలి, ఇది తీసుకోవాలి అనేది నేను పొమ్మని అంట. ఆయనకి ఇంట్రెస్ట్ లేనట్టుంది స్టడీ, చదువు ఇంట్రెస్ట్ లేదు అజయ్. ఎందుకు అజయ్, ఏం చేద్దాం అనుకుంటున్నావు? చదువు మీద లేదు, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ లేదా చదువు నాకు. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అజయ్, ఇప్పుడు నీకు చదువు ఇంట్రెస్ట్, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? యాక్టర్ అయితే కనీసం నేను ఇప్పుడు ఒక డైరెక్టర్ని, నేను ఒక పేపర్ మీద ఏదైనా రాసిస్తే నీకు చదివే రాకపోతే ఎట్లా చదువుకుంటావు? డైలాగ్ ఎట్లా ప్రిపేర్ అవుతావు? ఆలోచించినావు ఎప్పుడన్నా? యాక్టర్ ఎట్లయితావు? నువ్వు ఒక డైలాగ్ ఏదైనా లెంత్ డైలాగ్ ఉంది ఏదైనా చెప్పాలంటే నీకు ఈడే చెప్పి మీ అన్న చెప్పినట్టు చెప్పారు కదా బయట డైరెక్టర్లు. ఒక దాంట్లో చూస్తారు, ఊకే సతాస్తున్నావు అనుకో, నిన్ను తీసేస్తారు కదా. యాక్టర్ ఎట్లయితావు నువ్వు? ఒక యాక్టర్కి స్టడీ వాంటెడ్ అని తెలియదా నీకు? తెలుసా తెలియదా? ఎవరు చెప్పలేదా, నీకు తెలీదా? నేను చెప్తున్నాను, కంపల్సరీ గుర్తుపెట్టుకో, మినిమం స్టడీ అనేది ఉండాలి. ఓకే, స్టడీ లేకుండా నేను ఏదో చేసేస్తుంటే కుదరదు. కనీసం డిగ్రీ వరకన్నా చదువుకోవాలి. అవునా కాదా? నువ్వు ఒకటి ఆలోచించు. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదన్నా నేను యాక్టింగ్ చేసేస్తా అంటే, ఇప్పుడు మీ అన్న కాబట్టి ఏదో యాక్టింగ్ చేసేస్తారు. ఇది ఇన్ కేసు బాగుపడాలనే చెప్తాం, కానీ లేచి కింద పడ్డోళ్ళు ఉన్నారు, లేచిన వాళ్ళు ఉన్నారు. మనకు స్టడీ కూడా ఉంది అనుకో, ఇది కాకపోతే ఇంకోటి. ఇప్పుడు మీ అన్న చదువుకున్నాడు, మీ అన్న పాటలు రాస్తున్నాడు, డైలాగులు రాస్తున్నాడు, స్టోరీలు రాస్తున్నాడు, మళ్ళీ నీకు ఏది రాకపోతే ఎట్లా? స్టడీ రాకపోతే ఫోన్ చూస్తావు కదా అజయ్, చూస్తావు కదా, మాట్లాడాలి, చూస్తావు కదా. మరి ఎప్పుడు ఆలోచన రాలేదా స్టడీ అనేది వాంటెడ్, అవసరం పడుతుంది మనకి అని ఎప్పుడు అనిపించలేదా? ఎందుకు అంటే ఇదే ప్రపంచంలో ఉన్నావా, ఈ డైలాగ్ వర్కే. ఇప్పుడు మీ అన్న అంటే ప్రాంతింగ్ ఇస్తున్నాడు చెప్తున్నావు, నెక్స్ట్ షూటింగ్లో అట్లా ఉండదు కదా. తెలుసా షూటింగ్ ఎట్లుంటుందో? తెలుసా తెలియదా? తెలియదు. ఓకే, ఇప్పటి వరకు ఏమన్నా అవకాశాలు వచ్చినాయా మీకు? మీ ఇద్దరు కలిసి ఎవరన్నా ఏమన్నా ఆఫరు, వేరే షార్ట్ ఫిలిం వాళ్ళు కానీ ఎవరన్నా అడిగిర్రా మిమ్మల్ని యాక్టింగ్ చేయాలి? అన్నకు తెలిసింది. ఓకే, ప్రమోషన్స్ ఏమైనా చేస్తారా మీరు? ఫేమస్ మీరు ఇద్దరు కాబట్టి ఏం రావు, ఓన్లీ మీరు యాక్టింగ్ వరకేనా? మొత్తం మీ డైరెక్టర్ చూసుకునేది. మీకు కామెంట్లు ఏమొస్తున్నాయో తెలియదు, ఎవరైనా తిడుతురా తెలియదు, పొగుడుతురా తెలియదు. వస్తా కామెంట్ చదవగలుగుతావు అజయ్ నువ్వు? ఇప్పుడు ఏ క్లాసు? 9th క్లాస్. ఎట్లా పోయినావు? నేను ఎట్లా పాస్ చేస్తున్నారు మరి స్కూల్లో? ఎట్లా ఆబ్వియస్, ఎట్లా పాసిబుల్, ఎట్లా అవుతుంది? ఏబిసిడీలు జెడ్ వరకు వచ్చా? చదువు ఒకసారి. తెలుగులో వచ్చా? వీళ్ళు వచ్చా? అదేంది నీకు వీళ్ళు రాయకుండానే చదువు నేర్పించరా? ఏమైందా జై, ముఖం తెల్లబడిపోయింది ఒకటేసారి.
అంటే నేను ఏమంటున్నా అజయ్, ఇక నేను ఇబ్బంది పెట్టాలని కాదు. ఇప్పుడు నీకు రేపు పొద్దున కొంతమంది తెలుగులో రాసిస్తారు, అవునా? నువ్వు ఆలోచించు ఒకసారి, నువ్వు ఒక యాక్టర్వి, అవునా? నీకు ఎగ్జాంపుల్ నేను ఒక డైరెక్టర్ని, నేను నీకు ఈ డైలాగులు ప్రాక్టీస్ అవ్వని ఒక పేపర్ ఇవ్వాలి. ఎట్లా? ఒకసారి జెన్యున్ గా చెప్పు, స్టడీ వాంటెడా కాదా? మాట్లాడాలి అజయ్, ఏడిస్తే కాదు. అన్న క్లాస్ వీక్తుండ అనుకో, నువ్వేమని అనుకో. నేను ఏమంటే ఈరోజు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అన్న చదువుకున్నాడు, అన్నకు షార్ప్ మైండ్ ఉంది, నువ్వు ఇంకో ముందుకు వెళ్ళాలంటే మీ అమ్మ బాధ ఒకటి అర్థం చేసుకున్నావు. మీరిద్దరు కష్టపడితేనే నువ్వు యాక్టర్ అయితే 4 రూపాయలు వస్తుంది. స్టడీ చేసుకోండి. లేదు యాక్టింగే సెట్ అవ్వలేదు అనుకో, ఏం చేస్తావు? చదువు రాదాయే, అది సెట్ కాకపోతే ఎట్లా బతుకుతావు? ఒక్కదాని మీద ఇప్పుడు ఒకటి అజయ్, మనం ఒకటే దాని మీద ఉండలేం. ఒకటి ఆలోచించు, అవునా కాదా అజయ్? నువ్వు ఆలోచించు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఏడుస్తున్నావా? అన్న అడిగేది నిజమే అనిపిస్తుందా, లేదంటే కూర్చోబెట్టి క్లాస్ విక్తున్నాడు అనుకుంటున్నావా? జెన్యున్ గా చెప్పాలి అజయ్. నీ ఫ్యాన్స్ మళ్ళీ నేను నేర్పించిన అనుకుంటారు. ఏడవద్దు. ఏడ్చుడు ఎందుకు, చదువుకోవాలా అంటాడు అన్న. నువ్వు చెప్పు అజయ్, స్టడీ వాంటెడా కాదా? ఒక యాక్టర్ కి స్టడీ ఉండాలా వద్దా? అవునా కాదా? జెన్యున్ గా మాట్లాడుకుందాం కొంచెం. ఇప్పుడు ఇప్పుడు నిన్ను ఏదో నేను చెప్పే కాడికి నేను చెప్తా, అవన్నీ అనుభవించి వచ్చినాం కాబట్టి చెప్తున్నాను నేను నీకు. ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ ఏముంది? యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు యాక్టర్ అవ్వాలన్నా చదువు కావాలి, మినిమం డిగ్రీ అన్న ఉండాలి. వాళ్ళు అక్షరం రాదా? మొత్తం రాదా? ఇంగ్లీష్ చదవండి మొత్తం, తెలుగు ఇంగ్లీష్ స్కూల్లేనా ఇక్కడ? ఇంగ్లీష్, తెలుగు తెలుగు లేదు. ఓకే, 7th వరకు ఇంగ్లీషు, దాని తర్వాత జెడ్పిహెచ్. అందులో తెలుగు ఉంటది కదా అజయ్? ఇప్పుడు పోతాండి అప్పుడు. అంటే మీకు ఇప్పుడు తెలుగులోకి షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు నీకు తెలుగులో మరి వీళ్ళు రాకుండా నీకు ఎట్లా? దానివల్ల ఏమైనా సఫర్ అవుతున్నావు అంటే? ఇంగ్లీష్ మీడియం చదివి సడన్ 6 నుంచి తెలుగు మీడియంలోకి వేయడం ఎందుకు? అందులో ఎందుకు కంటిన్యూషన్ చేయలేదు? ఇంట్లో పరిస్థితులు బట్ట? అప్పుడు తెలుగు అనేది చెప్పలే బల్లయ్య, ఓన్లీ ఇంగ్లీష్ చెప్పిరా? ఇంగ్లీష్. అంటే మీరు ప్రైవేట్ స్కూల్లో వేసిరామా? మళ్ళీ ఎందుకు తెలుగు మీడియం షిఫ్ట్ చేసిరు? ఇక వెళ్ళక అంటే ఇప్పుడు ఆయన కొంచెం సడన్ గా ఇంగ్లీష్ నుంచి తెలుగు షిఫ్ట్ అయ్యేసరికి ఏమన్నా ఇబ్బంది అవుతుంది అట్లా ఉండొచ్చు. అంతేనా అజయ్? అది ఏమన్నా ఇబ్బంది ఉందా? అంతే. కరోనా వచ్చినప్పుడు మొత్తం మర్చిపోయాను. కరోనా వచ్చిందా నీకు? అప్పుడు స్కూల్ బంద్, 1 year కొంచెం గ్యాప్ ఉంది. అప్పుడు సుందే ఇక కొంచెం వెనక తీసిండు చదువు, అంతకు ముందుకు మంచిగా చదివిండు. ఓకే, ఇప్పుడు నీకు ఏదైనా పేపర్ లా ఇంగ్లీష్ లో రాసిస్తే చదువుతావా, తెలుగులో రాసిస్తే చదువుతావా? ఇంగ్లీష్ కూడా రాదా? ఎట్లా చేయి? ఇప్పుడు దానికి అంటే రాదు అంటే నీకు చదువు మీద నువ్వు ఇంట్రెస్ట్ పెట్టట్లేదా, లేదంటే ఫస్ట్ నుంచి కూడా అంతేనా? ఏదో పెడతలేడు, అది రాసుకోవాలి ఇదేంటిది అనేది దాని మీద ఆయనకు లేదు. ఓకే, లైఫ్ గోల్ ఏంది అజయ్ నీది? ఏంటి, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? యాక్టర్. మరి యాక్టర్కి అయితే కంపల్సరీ స్టడీ ఉండాలి అజయ్, కొంతవరకు ఉండాలి. అరే కనీసం డైలాగులు చెప్పేంతనన్నా ఉండాలి, అవునా కదా? వాస్తవంగా మాట్లాడుకుందాం, అవునా కదా? మరి ఇప్పుడు నువ్వు నేర్చుకోపో, వెళ్ళాలి కదా స్కూల్కి. వెళ్తావా మళ్ళీ అట్లనే చేస్తావా? సంతోషం ఏదో క్లాస్ బీకింది, నాకేం యూజ్ కాదు. నువ్వు యాక్టర్ అయితే నాకు 10 రూపాయలు ఇస్తావా అజయ్? చెప్పు. నువ్వు యాక్టర్ అయితే అరే తమ్మున్నప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినాను నేను చెప్పుకుంటా, అంతవరకు మంచి యాక్టర్ అయ్యిండు. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు రసూల్ ఉన్నాడు కదా, రసూల్ చదువుతున్నాడు తెలుసా నీకు? ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు మంచి ఎడ్యుకేషన్ పిల్లలు, ఎందుకంటే వాళ్ళతో నేను వర్క్ చేసిన. దండెకడియాల సాంగ్ కావచ్చు, నెత్తి మీద కళ్ళకుంట సాంగ్ కావచ్చు. నువ్వు మంచి యాక్టర్వి, నిన్న యాక్టర్గా నేను 100కి 100 మార్క్స్ ఇస్తాను. నేను స్టడీలో నువ్వు స్టడీ కూడా కొంతవరకు ఉంటే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే నువ్వు చూడడానికి బ్లాక్గా ఉన్నా కానీ మంచిగా ఉంటావు, నీ డైలాగ్ డెలివరీ బాగుంటుంది, నీకంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందా లేదా? నీకు చెప్పాలనుకుంటా, మీ అన్న చెప్తాడో లేదో కానీ చెప్తాడా? అరే నీ ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్తాడా? చెప్పడు. ఏమంటారు దోస్తులు, ఏమంటారు స్కూల్లో? వాళ్ళు ఏమన్నారా? అరే నీదే మంచిగా ఉందిరా, మా ఇంట్లో దమ్ చేస్తారు ఇట్లా ఏమన్నారా? అట్లా ఏమన్నారు? ఓకే, ఎందుకు ఏడ్చినావు అజయ్? ఇప్పుడు ఏమనిపించింది అడుగుతుంటే? అన్నెందుకు ఇట్లా అడుగుతున్నా అనుకున్నావా, లేదంటే అరే నిజంగా నేను చదువుకుంటే ఇంకా బాగుండు అనిపించి ఏడిపోచ్చిందా? చదువు రాదాయనని. నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నా గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఏది డీగ్రేట్ అవ్వద్దు, అర్థమైంది అజయ్? నువ్వు ఊటాలు, నువ్వు నీ మైండ్లో ఏముందో నాకు అర్థం అవ్వట్లేదు, నువ్వు చెప్తేనే నాకు అర్థం అవుతుంది.
అన్న ఎందుకు అడుగుతున్నావు ఇవి అడగొద్దంటావా? నేను అడగను. చెప్పా జై, నిజం చెప్పు. ఏం చెప్పాలంటే ఇక చెల్లి ఇంతంత మంచిగా 4 అక్షరాలు వచ్చేటట్టు చదువుకోమని చెప్తాండా అన్న. నేను చెప్పేది ఏం లేదు అజయ్, నువ్వు యాక్టర్వి. నేను అనేది ఏంటంటే నువ్వు యాక్టర్ కాబట్టి నువ్వు పెద్ద ఫస్ట్ క్లాస్ స్కూల్ ఫస్ట్ క్లాస్ అవసరం లేదు. ఇప్పటికన్నా అరే నేను చెప్పేది జస్ట్ మైండ్ లో పెట్టుకో అంతే. నువ్వు ఆలోచించుకో, తిని పడుకునేటప్పుడు నీ గుండె మీద నువ్వు చేసుకొని థింక్ చేయి. సంతోషాన్ని ఎందుకు అంతసేపు దాని గురించి క్లాస్ వీకెండ్ అనేది. నీ దగ్గర మంచి డైలాగ్ డెలివరీ ఉంది, నువ్వు మంచి మస్తు చెప్తావు, అర్థమైందా? మస్తు యాక్టింగ్ చేస్తావు నువ్వు. ఇంట్రెస్ట్ ఉంటే చదువు సుత మంచిగానే వస్తుంది కానీ కాకపోతే దాన్ని వదిలిపెడతాడు గట్లా. వదిలిపెట్టకపోతే రేపొద్దున నువ్వు మంచి టాలెంటెడ్, డైలాగ్ డెలివరీ బాగుంటది, నీకు దానికి ఇది కొంచెం తోడైంది అనుకో, ఇక నీకు తిరిగి ఉండదు. ఇక మీ అన్న డైరెక్షన్ లో స్టోరీలు రాయొచ్చు, నువ్వు యాక్టింగ్ చేయొచ్చు. అవునా కదా? వాస్తవం, జెన్యున్. ఓకే, ఎన్నిసార్లు ఏ విషయంలో నేను ఎక్కువ కొడతాడు మీ అన్న? బడి విషయంలో కొడతాడు. ఏమనిపిస్తుంది కొడుతుంటే అజయ్? మీరు ఎంత కొట్టినా నేను ఇంతే అనుకుంటావా, లేదంటే ఏంటి నీ మనసులో ఫీలింగ్ ఏంటి? మా అన్న ఏమైనా ఫీల్ అవుతాడు చెప్తా అనుకుంటున్నావా? మీ అన్నని పంపించాలి ఇన్ని నుంచి. ఏడుస్తున్నావు ఎందుకు? నువ్వు చాలా యాక్టివ్ అనుకున్నా, సెన్సిటివ్ ఉన్నావు. ఏం గుర్తుకొస్తుంది అజయ్ చెప్పు? ఏం బాధ అనిపిస్తుంది నీకు? ఏడ్చేంత బాధ ఏమనిపిస్తుంది? చదువు రాదనా? అవునా? అసలు ట్రై చేస్తావు అజయ్? నువ్వు అనుకున్నావు ఎప్పుడన్నా నేను చదవాలి అన్న ఇంట్రెస్ట్ పెట్టినావు ఎప్పుడన్నా? కానీ అది ఎందుకు ఎక్కదు కదా బుర్రలోకి. నీ మైండ్లోకి బాగా ఎక్కేది ఏది? డైలాగులు బాగా ఎక్కుతాయి. ఏదైనా డైలాగ్ చెప్పమంటే టప్మని మీ అన్న బాగా గుర్తు చెప్పిండి ఇప్పటిదాకా. మీ అన్న బాగా గుర్తు పెట్టుకుంటాడు. మా వానికి మెమొరీ పవర్ ఎక్కువ. అంటే నేను అనుకున్నా కొంచెం స్టడీలో ఎక్కువ స్పీడ్ ఉన్న వాళ్ళకి మెమొరీ పవర్ ఎక్కువ ఉంటుంది. నువ్వు స్పీడ్ అనుకున్నా, మీ అన్న బాగానే స్పీడ్ అని అన్నాడు, మీ అమ్మ కూడా చెప్పింది. ఓకే, అంటే స్కూల్ మానేద్దాం అనుకుంటున్నావు అజయ్? అంటే జస్ట్ ఎంతవరకు చదివినావు అంటే చెప్పుకోవడానికి 10th వరకు వెళ్దామని ఫిక్స్ అయినావు కదా? 10th తర్వాత స్కూల్ మానేద్దాం అనుకుంటున్నావు కదా? ఓకే, ఎందుకు ఇట్లా ఫిక్స్ అయినావు అజయ్? నువ్వు చెప్పాలి, ఎందుకంటే నీ ఫ్యాన్స్ చూస్తారు ఇది. అజయ్ అన్న ఎందుకు ఇట్లా అని. చిన్నపిల్లలు బాగా చూస్తారు నీ వీడియోస్. నువ్వు చెప్పాలి. నువ్వు సైలెంట్గా ఉండి గడుకోసారి ఇక్కడ నుంచి ఒక కన్నీరు చుక్క, ఇక్కడ నుంచి ఒక కన్నీరు కాదు, ఏడిపే మార్గం అనుకుంటే అసలు నేను ఇంటర్వ్యూలో కూర్చోబెట్టకపోదు. నేను స్కూల్లో నిన్ను మామూలుగా టీచర్లే పాస్ చేస్తారుగా, ఏదో పోని నడవని అనుకుంటారా? కొడతారా? చంపుతారా గట్టిగా? ఏ విషయంలో ఎక్కువ కొడతారు నేను? అదొక్కటే. నీకు మైనస్ ఏదైనా ఉందంటే అదే మైనస్ ఎక్కువ ఉంది కదా అజయ్? స్టడీ ఒక్కటి మైనస్ ఉంది, మిగతా అల్లరి చేయవు, పిల్లల్ని కొట్టుడు అట్లా ఏం చేయవా? ఒక స్టడీ ఒకటే కానీ అది చూపించకపోయారు మా డాక్టర్స్ కి ఎవరికన్నా? చదువు సుత వస్తుంది కానీ కాకపోతే దాన్ని వదిలేస్తాడు, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాడు అట్లా. చదువు సుత మంచిగా ఇంట్రెస్ట్ ఉండేదంటే చదువు సుత మీ అన్న బాగా చదువుతాడు కదా, నీకు నేర్పించడానికి ట్రై చేయలేదా? కూర్చోబెట్టి ట్యూషన్ లాగా చెప్పడాలు చదువుకో చెప్తాడా? చిన్నప్పుడు. ఇప్పుడు చెప్పడు. కరోనా వచ్చినప్పుడే ఖరాబ్ అయిపోయింది చదువు. అది అప్పుడు చదివింది అది మర్చిపోయినట్టు అయింది. 1 year అనేది బాగా ఎఫెక్ట్ పడ్డది. ఇంకా అప్పటి నుంచి అటు ఇటు తిరిగే దాని మీద. అప్పటికే యాక్టర్ అను అజయ్? కాదు అప్పుడు. కాదా? వేరే దాంట్లో తీసిన. ఓకే, నువ్వు కొద్దిసేపు కళ్ళు తుడుచుకో అజయ్. నువ్వు మంచిగా చదువుతావు అజయ్? మామూలు మీడియం గా అయితే వస్తుంది. ఏది ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? 10th క్లాస్. 10th కదా అజయ్, మరి నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, ఎఫెక్ట్ పడదా? ఏం పడదు. ఓకే, అంటే ఎందుకు ఇది అడుగుతున్నా అంటే ఇంట్లో అంటారు కదా 10th క్లాస్ కదా ఇప్పుడు ఆగు, 10th అయిపోయినాక చేయి ఇట్లా ఏమన్నట్టు. ఓన్లీ సండే షూట్లేనా? మధ్యలో ఏం డిస్టర్బెన్స్ ఏమి ఉండదు? ఓకే, ఇప్పుడు మీకు ఎట్లా 10th క్లాస్ వాళ్ళకు ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ 7 దాకా ఉంటుంది కదా సండేలు? అంటే ముందుకు వెళ్ళిన కొద్దికి స్టార్ట్ అవుతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు 10th క్లాస్కి వెళ్ళిపోయినావు. ఓకే, యాక్టింగ్ ఫ్యాషనా లేదంటే ఏదో ఊరికి అన్న వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చేస్తాను. ఓకే, నీకు ఇష్టం ఏంటి? మీ డైరెక్టర్లో నీకు ఇష్టం ఏంటి? అన్న ఇట్లా కోపం చెప్పాడు, మంచిగా ఇట్లా చెప్పాలరా అంటే అట్లా చెప్పాడు. ఓకే, మంచిగా చెప్తాడు. ఇట్లా బెదిరి ఎడుకొట్టాడు, అరే ఇట్లా చెప్పాలరా అంటాడు. ఓకే, రాజన్నలో నీకు నచ్చింది ఏంది? నచ్చింది అంటే ఏం లేదు, ఉంటది ఏదో ఒకటి, అరే ఇది లేకపోతే బాగుండదు. ఏం లేదు. ఓకే, మీ టీంలో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? రాజన్న. రాజన్ననేనా? ఎందుకు డైరెక్టర్ని పోగొడితే ఇంకో 4 డైలాగ్లు ఎక్కిస్తాడనా? జెన్యున్గా చెప్తున్నా. ఓకే, యాక్టింగ్ లో ఇష్టం ఎవరు? అరే భలే చెప్తారు, నేను వాళ్ళలాగా యాక్టింగ్ చేయాలని అనిపించేటోళ్ళు ఎవరు? రాజన్న. ఫస్ట్ నా డైలాగ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఆయన చెప్తాను. అట్లనట్లేదు నేను. రాజన్న డైరెక్టర్ డైలాగ్ చెప్తాడు. ఓకే, నీ కో ఆర్టిస్ట్లలో నీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు? నేను అంటే నాకన్నా బాగా చేస్తుర్రు అనిపించిన యాక్టర్స్ నీ టీంలా? రసూల్ టీమ్ గా? వినయ్ అన్న. వినయ్ అన్న ఎవరు?
మై 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 హీరో ఈడ కూసో. హీరో బాగా చెప్తాడా హీరో? ఓకే, హీరో కాంబినేషన్ నీ కాంబినేషన్ ఉన్నాయా? ఓకే, అరే పాల ప్యాకెట్ నువ్వే కదా పాల ప్యాకెట్? ఓకే, నీకు ఇష్టమైంది ఏంది? లవ్ స్టోరీ ఎక్కువ ఇష్టం ఉందా, లేదంటే ఇప్పుడు చేసే వెబ్ సిరీస్ ఏదైతే స్టార్ట్ చేసిరో మీరు, ఏదైతే లవ్ స్టోరీ స్టార్ట్ చేసిరో అది మంచిగా అనిపిస్తుందా, అంతకన్నా ముందు చేసిన యాక్టింగ్? అంతగా షార్ట్ వీడియోస్ మీరు ఎట్లా ఇండివిజువల్ గా షూట్ చేస్తారా ఎట్లా? ఎన్ని టేకులు తీసుకుంటావు నువ్వు ఒక డైలాగ్ కి? 10 తీసుకున్నాను. 10 గంటలు తీసుకుంటావా? ఓకే, ఏ వీడియోకి ఎక్కువ టేకులు తీసుకున్నారు మీరు అజయ్ మీరిద్దరు కలిసి? నీది పర్ఫెక్ట్ వస్తే ఆయనది పోయి, ఆయనది పర్ఫెక్ట్ వస్తే నీది పోయిన సందర్భం? ఇక అన్ని ఒక్కొక్క వీడియోకి అయితే 2-3 టేకులు అంతే. ఓకే, తొందరగా ఒక్కటే టేక్ లో చెప్పిన సందర్భం ఏది? ఏ ఏ ఏ వీడియో ఐడియా ఉందా? లేదు. ఏంటి యాక్టర్ అవుదాం అనుకుంటున్నావా, లేదంటే ఏదైనా బిజినెస్ మ్యాన్, లేదంటే విజయ్ దేవరకొండ? ఏం లేదు, యాక్టర్. యాక్టరే. ఏం సినిమాలో యాక్టింగ్ చేశారా ఎట్లా? సినిమా, షార్ట్ ఫిలిమ్స్? షార్ట్ ఫిల్మ్స్. ఓకే, ఓవరాల్ గా మీ ఇంటెన్షన్ ఏంది? రాజన్న డైరెక్టర్ చేస్తే మేము యాక్టర్స్ అవుతాం, లేదంటే రాజన్న మేము జర ఫేమ్ కాగానే రాజన్న వదిలేసి వెళ్ళిపోదామనే? అట్లేం లేదు. ఓకే, నువ్వు ఇలాగే మాట్లాడతావా? షూట్ లో బాగానే మాట్లాడతావా? అంటే ఇన్నోసెంట్ యాక్టింగా? మెల్ల మాట్లాడు. ఇక్కడ ఓవరాల్ గా నాకు చెప్పండి, నేను మాట్లాడితే నా బేస్ వాయిస్ మీరు భయపడుతున్నారా, లేదంటే నేను ఇట్లా ఏం చేసేది తిన్నారా నేను అడుగుతా, లేదంటే గట్టిగా ఫస్ట్ చెప్పురా. ఎవరికైనా భయం అవుతుంది. ఎవరు ఫస్ట్? అంటే ఎవరైనా నచ్చి ఇట్లా అడిగితే ఎవరికైనా భయం అవుతుంది కదా. భయం ఏముంది? ఏం చేస్తున్నావు, ఎట్లా డైలాగులు కొడుతున్నావు, భయం ఏముంది? నువ్వు ఏం చేసినావు? నువ్వు చాక్లెట్ దొంగతనం చేసినావు, లేదంటే మీ అమ్మ సంచిలోకి 100 రూపాయలు తీసి, ఇది భయం అవుతుంది. మనం యాక్టింగ్ నార్మలే కదా, నువ్వు ఆల్రెడీ ఒక యాక్టర్వి, కెమెరా స్పేస్ చేసినావు, ఇప్పుడు ఈడున్నది కూడా కెమెరాసే. అయితే వాళ్ళకి ఎట్లా అంటే ఇవ్వరకు ఏమన్నా మాట్లాడగలుగుతానేమో ఏ గింతే కదా అని అనుకుండ్రు. ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి? ఇవాళ కొత్త కొత్త కాబట్టి అన్నేం అడుగుతాడో ఏం చెప్పాలా నేనేం అడగను, జస్ట్ యాక్టింగ్ గురించే. అని వాళ్ళకు కొంచెం అనిపించి మెల్లగా మాట్లాడతారు అంతే. ఓకే, లేదు అట్లేం లేదు, మీరు వేరే వీడియోలు చూసి అది వేరు, అది మీది వేరు. మీరు మల్టీ టాలెంటెడ్, మీరు అన్ని యాక్టింగ్లు బాగా చేస్తున్నారు, బాగుంది కాబట్టి నేను మిమ్మల్ని కూర్చోబెట్టిన. ఓకే, మీ అమ్మకి ఏమైనా చెప్పాలనిపిస్తుంది అజయ్ నీకేదైనా? ఏదైనా విషయంలో మా అమ్మకి చెప్పాలి, లేదా చెప్తే నన్ను చెప్పు తీసుకునేది ఏంది, చీపురు గట్ట తీసుకొని కొడుతుందని భయపడ్డది ఏదైనా ఉందా అజయ్? దాచుకున్నది అన్నీ చెప్పేస్తావా మమ్మీకి? స్కూల్ పోను 10th అయిపోగానే యాక్టింగ్ మీద వెళ్తా అని చెప్పినావా? ఏమన్నది మమ్మీ? ఇష్టం అనేది ఇప్పుడు మీ అమ్మని అనాలనుకుంటా, నీ సపోర్ట్ వల్లనే వాళ్ళు చదువుతలేరని. అంతేనమ్మా? అంటే నీ ఇష్టం అంటే మినిమం స్టడీ అనేది ఇంపార్టెంట్ మా. ఒకటి అజయ్ అది తెలిసి చదువు రాకుండా చేసిన యాక్టర్లు కూడా ఉన్నారు, కాకపోతే మీకు సోర్స్ ఉంది కదా, స్కూల్కి వెళ్ళే సోర్స్ ఉంది కాబట్టి ఎంతో కొంత చదువుకుంటే, అంటే మొత్తానికి ఇంట్లో పరిస్థితులు బాగాలేక మొత్తం బర్రెల కాడుకో, లేదంటే 2 ఆవులు 4 మేకలు తెచ్చి పెడితేనేమో అరే మన పరిస్థితులు బాగాలేవు అనుకోవచ్చు. ఇప్పుడు స్కూల్కు పంపిస్తున్నారు కాబట్టి పంపించిన దానికి న్యాయం జరగాలి కదా. జరగాలి, చదువుకోమంటాను, చదువుకోమని తోలుతాను. అవి చూస్తే 4 అక్షరాలు వస్తేనే రేపు ఇది కాకుండా ఇంకో దానికన్నా బతకచ్చు కదా. బతకొచ్చు, అదే 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 అంటున్నా. ఓకే, ఈ దీని వినే బతమని మనకు నమ్మకం ఎట్లా? ఓకే, ఇప్పుడు మీ డైరెక్టర్ మీ కొడుక్కి పెళ్ళి ఎప్పుడు చేస్తున్నావు? ఇక మా కొడుకు పెళ్ళి ఇప్పుడైనా. ఎట్లుండాలి కోడలు, ఎట్లాంటి కోడలు తెద్దాం అనుకుంటున్నావు మీ కొడుకు? ఇక అది దేవుడు అదృష్టం, లేదంటే యాక్టర్ని తీసుకురా. ఇంకా మనం అనుకున్నట్టుగా అయితే ఆనే. మీ కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఒప్పుకుంటావా, లేదంటే అరేంజ్ మ్యారేజ్ చేస్తావా? ఇక అది ఎట్లా రాసి ఉంటే అట్లా జరుగుతుంది. ఓ అమ్మాయిని తీసుకొని ఇంటికి వస్తే ఏమంటావు? దాన్ని మనం ఏం చెప్పరాదు, ఈ రాత ఎట్లుంటే అట్లా జరుగుతుంది. మన శాస్త్రాలు ఏముండయి అంటవా? ఉండయి, మనం అనుకున్నట్టుగా జరిగేది ఉంటే ఇవన్నీ మనం గిట్లేమో చేస్తాం. మీ కొడుకును 2 సంవత్సరాలు ఇంట్లోంచు, ఎవ్వరికి చూపించకు. ఎందుకు? ఎవరికి చూపించకు, ఎందుకంటే మీ పెద్ద కొడుకు చూడడానికి అందంగా ఉన్నాడు, మంచి స్టడీలెస్ ఫాస్ట్ ఉన్నాడు. నాకు తెలిసి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, నీ పెద్ద కొడుకు ఒక 1 year ఈ 2 years లా మీకు టైం అయినంత ఎదుగుతాడు, గుర్తుపెట్టుకోండి. నేనేదో మిమ్మల్ని కూర్చోబెట్టి పొగడట్లేదు, ఆయన టాలెంట్ నేను చూసినా కాబట్టి చెప్తున్నాను. ఆయన దగ్గర మల్టిపుల్ టాలెంట్ ఉంది, పాటలు రాస్తున్నాడు, చాలా బాగా రాస్తున్నాడు. నీ పెద్ద కొడుకు డైలాగులు కానీ మీతో యాక్టింగ్ చేయడం అంటే మాట్లాడినంత ఈజీ ప్రాసెస్ కాదు. మీకు చెప్పి అంత పేషెన్స్ గా దాన్ని ఎయిట్ చేసి మీకు ఏ డైలాగ్, ఏ ఆర్ఆర్, ఎంత ఏ మ్యూజిక్ వేస్తే బాగుంటుంది అని ఇది కాదు. ఇక నీ చిన్న కొడుకు అంటే యాక్టింగ్ లో తోపు కాబట్టి నేను స్టడీలనే క్వశ్చన్ చేసిన కానీ నేను యాక్టింగ్ లో చాలా ఇష్టపడతాను. నేను బాగా చూస్తా వీడియోలు అప్పుడప్పుడు, ఎప్పుడు టైం పాస్ కానప్పుడు చూస్తా. డైలాగ్లకు పాటలకి అనిపిస్తుంది కొంచెం అరే భలే చేస్తురే వీళ్ళు, కొంచెం డిఫరెంట్గా ఉన్నది వీళ్ళది అనిపిస్తుంది. ఓకే, ఎట్లాంటి కోడలు కావాలి నీకు? ఇక ఎట్లాంటి కోడలని మనం ఏం చెప్పరాదు.
నీ మనసులో ఏముంది? నా మనసులో అది ఏం చెప్పరా, అది ఎట్లా ఇప్పటి వరకు నా కొడుకు పెళ్లి చేయాలన్న ఆలోచన రాలేదా? రాలే. ఎవరు అనలేదా కొడుకు పెళ్లి చేయకపోయినా అని? ఎప్పుడు పెళ్లి చేస్తావు? ఇక తెలియదు అది. చిన్న చేస్తావు ఫస్ట్ పెద్ద అయినాక? పెద్ద చేస్తారు ఫస్ట్, చిన్న చేస్తారా? ఏమో చిన్న ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాం మమ్మీ అన్నను వదిలే, ఆయన డైరెక్టర్ అయితే చూద్దాము, ఆయన డైరెక్షన్ అని దాని మీద పెద్ద ఆయనకే ఫస్ట్, చిన్న ఆయనకి వెనక సరి పెళ్లి. పెళ్లి కాడికి పోతుండంటే మరి ఉంటది అన్నీ కన్నోళ్ళకి నాకు ఇట్లాంటి కోడలు రావాలని. ఓరేవో మీరా. ఓకే అమ్మా, ఇప్పుడు ఏమనుకోలే మేనకోడలు ఏమైనా ఉన్నారా? మేనల్ని చేసుకునే ఆలోచన ఏమైనా ఉందా? ఇక తెలియదు, ఆలోచన అయితే లేదు. ఉన్నారు కానీ తెలియదు. ఇక పెద్దోళ్ళేనా పిల్లలు? పెద్దోళ్ళే. తమ్మిని కొడుకులా అన్న కొడుకులా? తమ్ముని కొడుకు. బిడ్డలు తమ్ముని బిడ్డలే. తమ్ముని బిడ్డలు. మీరు ఎంతమంది అమ్మా? 2 తమ్ముల్ని ఒక్కదాన్ని. ఓకే, 2 తమ్ముళ్ళని ఒకదాన్ని. మరి మీ అమ్మలకు ఉందా గట్టిగా ఆస్తి? ఇక 2 ఎకరాలు ఉన్నాయి తమ్ములకు. 2 ఎకరాలు అంటే నీకు ఒక్క ఎకరం ఉంది, ఆయన నా ఎకరం ఈయన నా ఎకరం అడగకపోయినావు? అబ్బో అయ్యారు. ఇయ్యరా? ఇక వాళ్ళ పుట్ట మందం వాళ్ళు బతారు. వాళ్ళు బతురు. తమ్మునికి 4 ఆడపిల్లలేనా? 3 ఆడపిల్లలు. పెద్ద ఆయనకు 3 బిడ్డలు, చిన్న ఆయనకు ఒక కొడుకు బిడ్డ. వాళ్ళు చిన్నగానే ఉన్నారు, గంత ఉంటారు చిన్న ఆయనలు. ఓకే ఓకే. ఇక పెద్ద ఆయన బిడ్డలు 3 ఎదిగారు. ఓకే. ఎందుకు అంటే నీకు నీ పిల్లల మీద నమ్మకంతోనేనా ఏం చేసినా సరే చేయగలుగుతారు అని? నీకు ఎక్కువ నమ్మకం నీ చిన్న కొడుకు మీద ఉన్నదా, నీ పెద్ద కొడుకు మీద ఉన్నదా? సెట్ అయితే పెద్ద కొడుకు వీణ ఉన్నది, చిన్న కొడుకు వీణ సుతాయిగా ఆయనే చేయగలుగుతాడు ఏదో ఒకటి. 4 మాటలు చెప్పి బతకనైతే బతకడానికి నమ్మకం ఉంది కదా? ఉన్నది. ఓకే అజయ్, ఏంటి పరిస్థితి? ఒక డైలాగ్ కొట్టేదన్నా మంచిది. అజయ్, నీ ఫ్యాన్స్ అమ్మాయిలు ఉన్నారు అజయ్, నీకు తెలుస్తలేదు. నువ్వు ఒకసారి బయటికి రా. జోక్గా సీరియస్ చెప్తున్నాను, నిన్నేదో పొగడని కాదు. నీ వీడియోలు నెక్స్ట్ లెవెల్ చూస్తారు. మేము ఇప్పుడు నా ఫోక్ సాంగ్ షూట్కి వెళ్ళినప్పుడు డాన్సర్స్ ఉంటారు కదా, సైడ్ డాన్సర్లు, వాళ్ళు చూస్తూ ఉంటారు మీ వీడియోలు, ఇట్లా నవ్వుతూ ఉంటారు ఆ ప్యారడీ ఆ సాంగ్స్ చూసి. అర్థమైందా? ఏడవద్దు, నువ్వు ఆడపిల్లకి బాగా సెన్సిటివ్ ఉన్నట్టు. నువ్వు ఏమైంది అజయ్? కోపం వస్తుంది అజయ్ సంతోషాన్ని చూస్తే. ఏమనిపిస్తుంది చెప్పు? చూసినావు నా ఇంటర్వ్యూలో ఎప్పుడన్నా? చూసినావా? ఏ ఇంటర్వ్యూ చూసినావు చెప్పు అజయ్. చదువుకోవాలి, చదువు బాధ ఎందుకు అనిపిస్తుంది అజయ్? ఈ పోను అన్ననాడు నువ్వు కట్టిరిగా తట్టు కొట్టు పోడు వేసి పెడతాం. కొట్టి కొడితే ఎట్లుంటది? కొట్టొద్దు, పిల్లలు పెద్ద అయినా. కానీ ఏదైనా మొక్కులు అవి ఉన్నాయేమో చూడకపోయినా ఈయన మీద ఏ మొక్కులు లేవు, అన్ని ఏ మొక్కులు అందరికి మొక్కినావు, అన్ని తీర్చేసుకొచ్చినావు. ఓకే అజయ్, ఏం చేద్దాం ఇంకా నెక్స్ట్? హైదరాబాద్కి వస్తావా? ఎందుకు మరి? నువ్వు హైదరాబాద్ రాకుండా ఈడికి వచ్చి ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేయాలంటే ఈడికి ఎవరన్నా షూటింగ్కి వస్తారా? నువ్వు హైదరాబాద్కి వస్తేనే కదా. ఇప్పుడు ఏదైనా బయట అవకాశాలు వస్తే పోతావు అజయ్? ఎవరిని అప్రోచ్ అవ్వాలి నిన్న? సరే నిన్న ఏదైనా సాంగ్లో ఏదైనా క్యారెక్టర్ ఇవ్వాలన్నా, లేదంటే ఇంకేదైనా చేయాలన్నా ఎట్లా నిన్ను అప్రోచ్ అవ్వాలంటే? మీ ఛానల్స్ ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఉన్నా అందులో కొన్నిట్లలో మెసేజ్ పెట్టడానికి కూడా లేదు, అవునా? నీకు కూడా ఇన్స్టాగ్రామ్ ఉన్నట్టుంది. ఏం పేజ్ ఇది? అజయ్ యాదవ్ టిఎఫ్. అజయ్ యాదవ్ టిఎఫ్. టిఎఫ్. టిఎఫ్ మీన్స్ తెలంగాణ ఫిలిమ్స్. తెలంగాణ ఫిలిమ్స్. ఓకే. నువ్వు పెట్టుకున్నావు, మీ అన్న పెట్టించినది అంటే టైటిల్ పేరు ఇది ఉండాలి అని? నీ పేరు నేనే సెట్ చేసుకున్నాను. నువ్వే సెట్ చేసుకున్నావు. సూపర్ ఉంది, టాలెంట్ ఉంది. ఒక 10 మంది వచ్చి నిన్ను క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఇచ్చే టాలెంట్ ఉందా అజయ్? ఏలో ఏడ్చేసావు. ఏడవద్దు అజయ్, నువ్వు మస్తు డైలాగ్. నేను సీరియస్ గా చెప్తున్నా, నువ్వు ఇంత సెన్సిటివ్ అనుకోలే నేను. చెప్తాడు అన్ని ఉంటాయి కానీ ఇప్పుడు ఎందుకో ఏడతాను. కానీ ఇంకా అజయ్, ఇన్ని చేసిరు కదా మీరు, ఒక 2 years నుంచి చేస్తున్నారు కదా, 2-3 years నుంచి. నీకు ఇష్టమైన షార్ట్ ఫిల్మ్ ఏది మీరు చేసిన దాంట్లో, క్రికెట్ కాకుండా? సర్పంచ్ ఏముంది అందులో? ఎట్లా ఒక 2-3 డైలాగులు చెప్పు. మీ ఇద్దరు ఉన్నారు అందులో సర్పంచ్ దాంట్లో? మీ ఇద్దరికి ఏం డైలాగులు ఉన్నాయి అందులో? అన్నుంటాడు అంటే మేము ఇలా సర్పంచ్ పోటీ చేస్తా అంటే తిరుగుతారు కదా, తిరిగిన వాళ్ళ వచ్చాడు జోకులు ఉంటాయి. అట్లా మీ ఇద్దరు కాంబినేషన్ ఏం మాట్లాడుకుంటారు? మా ఇద్దరు తక్కువ, మా ఇద్దరు ఉన్నది ఏంది? అది తక్కువ అయినా ఏది ఉంది అంటే ఒకటి తిరుగుతా అంటే మా అన్న ఉంటాడు కదా, అంటే అన్న కింద ఉంటాడు అన్నట్టు. మా అన్న ఉంటే పైసలు ఇచ్చి మమ్మల్ని రప్పిస్తాడు. రప్పించినాక కాలు గుండి పెట్టుకో అని అంటాడు. కాల్ అంటే కాలు కిందికి పెట్టుకో సర్పంచ్ వచ్చింది. గట్ల కదన్న. ఇప్పుడు వీడియో కూడా తెలుస్తుంది. వీడియో చూడాలా? చెప్పలేకపోతున్నావు. ఓకే, నీకు
ఎప్పుడన్నా షూటింగ్ నేను చెయ్యను అని కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడు రాలే? మీ అన్నని ఎప్పుడు ఇబ్బంది పెట్టలే? అన్న ఇచ్చినప్పుడు ఏ ఆడ నేను చేయపో అని ఏడ్ చేస్తావు అప్పుడు కూడా? నడతాడు. మళ్ళీ ఎంతసేపు కావాలి నువ్వు కవర్ కావాలంటే? మరి ఈ షాట్ కి డిఫరెంట్ వస్తుంది కదా, కళ్ళు రెడ్గా అయిపోతున్నాయి నీ ముందే. జపన్ అవుతాడు. మీ ఊరు పక్కన ఉన్న చెరువు మొత్తం నీ కళ్ళలోనే ఉన్నట్టుంది, చుప్పమను గారుతున్నాయి. ఓకే అజయ్, ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ చేసే దాంట్లో ఎందుకు నీ క్యారెక్టర్ ఎందుకు వేయలే మీ అన్న? మరి నేను ఏమన్నా తొక్కుదామని ప్లాన్ చేస్తున్నట్టవా? ఏం లేదా? ఎందుకు వేయలేదు? అడగలేదా నువ్వు నాకు ఎందుకు క్యారెక్టర్ పెట్టలే? ఎందుకు? వాళ్ళ చేస్తాను అయ్యా నా ఎందుకు అందులో నీకు క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా, ఎందుకంటే నువ్వు వాళ్ళ క్యారెక్టర్ ఉన్నది నాది, అంటే హీరో ఫ్రెండ్ అన్నట్టు లవ్ స్టోరీలో. హీరో ఫ్రెండా నువ్వు? హీరోనే మిసాల్ లేకుండా నీకు అసలే మిసాల్ లేవు. నువ్వు నిన్ను ఫ్రెండ్ క్యారెక్టర్ భలే పెట్టిన. ఇంకో అన్న ఉంటాడు, ఆ హాస్టల్ వేయండు, ఆ అన్న నేను ఫ్రెండ్. ఓకే ఓకే ఓకే, ఈ హీరో ఫ్రెండ్ కాదు, హీరో ఫ్రెండే. మీరంతా ఈ హీరో ఫ్రెండా? ఓకే, హీరో ఫ్రెండ్ తమ్ముడు, హీరో తమ్ముడు ఈయన ఆయన పాల ప్యాకెట్ తమ్ముడు. ఓకే, ఇప్పుడు నార్మల్ గా ఈ పాటలను రాసి మీ అన్న రాస్తాడు కదా, ఎంత టైం పడుతుంది మీకు నేర్పించడానికి మీ అమ్మకి నీకు? ఎవరమ్మ కూడా పెడతాడు ఇట్లా, ఒకసారి చెప్తాడు చెప్పు అని, ఒక 2 సార్లు నేర్చుకున్నాక చెప్తా. నేర్చుకున్నాక చెప్పేస్తావు, అప్పటిదప్పుడు గుర్తుంటది కానీ కొంచెం లాంగ్ అయిన తర్వాత మర్చిపోతావు. 2-3 టేకులు అయితే. ఓకే, మీ అమ్మ ఎక్కువ టేకులు తీసుకుంటుందా నువ్వా? అమ్మ తీసుకుంటుంది, అమ్మకి తెలియదు కాబట్టి ఇద్దరు తీసుకుంటారు. ఓకే, మీ ఇద్దరిది బాగా వైరల్ అయిన వీడియో ఏది మీ ఇద్దరిది? ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు. పుష్ప పోయింది అయితే, దిష్టి తాకినట్టుంది దానికి. డబ్బులు ఇస్తున్నా మీ అన్న? మరి ఇయ్యడా నీకు రూపాయి కూడా ఇవ్వడా? అంటే ఇస్తాడు అప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాడు, కానీ యూట్యూబ్ లో పైసలు ఇయ్యాడు, ఎందుకంటే అవిటికే కడతాడు కాబట్టి. దేనికి కడుతుండవు? ఈఎంఐ, కెమెరా, గింబల్ కి, ఓకే, కంప్యూటర్ కి అట్లకి ఈఎంఐ కడుతుంది కాబట్టి ఆ వచ్చింది అట్టే సరిపోతుంది. పెద్దగా కూడా రాదు యూట్యూబ్ లో, పెద్ద అమౌంట్ కూడా ఏం రాదు అనుకుంటారు కానీ, వాళ్ళు లక్షలు అనుకుంటారు కానీ లక్షలు కాదు కదా, 1000 కూడా రావు. ఏం వచ్చినా 10,000 12,000 అట్లా వస్తుండొచ్చు. ఓకే, మరి అడగవా నేను యాక్టింగ్ చేస్తున్నాగా నాకు పైసలు లేవని అడగవా? ఎప్పుడు బెదిరివా పండగప్పుడు నాకు డ్రెస్ ఇప్పి నేను యాక్టింగ్ చేసినా కదా అన్నట్టు? ఓకే, ఎట్లా మేకలు అమ్ముతారా అప్పుడప్పుడు? మేక పోతులు అవి అమ్ముతారా? ఓకే, ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. వెళ్తావా అప్పుడప్పుడు నువ్వు మేకల కాడికి? ఎలాంటి సందర్భంలో? డాడీ పని పోయినప్పుడు. ఇట్లా ఏం పని పోతాడు డాడీ? వడ్లు ఎక్కువ పోతాడు. ఓకే ఓకే, వెళ్ళినప్పుడు మీరు ఖాళీగా ఉంటే వెళ్తారు. ఓకే, పొలం దగ్గరికి వెళ్తావు ఎప్పుడన్నా? పొలం మనకలే. ఓకే, వాటర్ వస్తలే అన్నట్టున్నాడు. బర్రె ఉన్నదా మీకు? పాలిస్తుందా? ఓకే, పెడతావా? నీకు వచ్చా? రాదు, పొడుస్తుందా నేను? ఓకే, ఎప్పుడన్నా అన్నావా మ్యాచింగ్ అని అన్నావా దాన్ని? చిన్నప్పటి నుంచి పడుతుంది, చిన్నప్పుడు పొడుసు నేర్పితే ఇలానే పడుతుంది, ఇవాళ నచ్చిన ఉదయం పడుతుంది. ట్రైనింగ్ ఇస్తే నీకే దాడి అయింది అది. వేరే ఉదయం పడుతుంది, మా ఇంట్లో ముగ్గురునే పడుతుంది, అన్న, డాడీ, మమ్మీ. ఓకే, నీకు ఎవరు ఎక్కువ ఇష్టం అజయ్ ఇంట్లో? మమ్మీ డాడా? ఎందుకు? మమ్మీ వెనకేసుకొస్తుందనా లేదంటే అర్థం చేసుకుంటుందనా? ఓకే, నిన్ను ఎక్కువ ఏ విషయంలో ఎక్కువ బాధపడతావు అజయ్? అంటే రాదని బాధపడతావా? నువ్వు ట్రై చేస్తావు అజయ్, చదువుదామని ట్రై చేస్తావు కానీ అది అంత ఎక్కదు బుర్రకి. ఆ విషయంలో నీకు పదే ఎప్పుడన్నా బాగా బాధపడతావు అంటే స్టడీ విషయంలో. ఓకే, ఫ్రెండ్స్కి ఇట్లా ఏమైనా ఎగతాళిగా మాట్లాడతారు అజయ్ నీకు చదువు రాదు అది ఇదని? ఎందుకంటే నువ్వు సూపర్ స్టార్ కదా డైలాగ్లల్లా, కాబట్టి నేనేమన్నా అనుకుంటా. ఉన్నారా బెస్ట్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ వస్తారా అప్పుడప్పుడు ఫ్రెండ్స్? ఓకే, వచ్చిరా? నువ్వు ఇంటర్వ్యూ ఇస్తున్నావురా అన్నారా? ఓకే, ఏమేమి అలవాట్లు ఉన్నాయి? ఏమేమి తాగుతావు నువ్వు? అంటే మందులు కాదు, స్ప్రైట్లల్లా. స్ప్రైట్ తాగుతావు. నీకు ఫుడ్ ఏది ఎక్కువ ఇష్టం అజయ్? బిర్యానీ. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ? ఓకే, మరి ఎట్లా మీకు బిర్యానీ కావాలంటే ఎక్కడ పోతారు? ఎంత ప్లేటు? 60-70. అంతేనా? మంచూరియా అన్న వనకత్తని మోను గానీ అన్న వనకత్తా. చెప్తావా? అరే బాబు ఇవాళ ఎందుకో మనసు అంతా ఎట్టేటో తినాలనిపిస్తుందిరా అన్న అంటావా? అరే త్వరగా కొడతావా? అన్న అంటే అరే త్వరగా కొడతావా? మోగోనువేను. అమ్మో, వెంకన్న అటాచ్ చేయాలి నీకు. ఆ తుస్సు ఉన్నాడు కదా గింత ఉంటాడు వెంకన్న. నీకు అజయ్ నీకు ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు అజయ్? ఫేవరెట్ యాక్టర్స్ మీన్స్ సినిమాలో కావచ్చు. అల్లు అర్జున్. ఓకే ఓకే, అల్లు అర్జున్ బాగా ఇష్టం.
అల్లు అర్జున్లో ఏమి ఇష్టం బాగా అంటే డైలాగ్లా యాక్టింగ్ మరి డాన్స్ క్లాస్ పోకపోయినావు అజయ్? బాగా డాన్స్ ఇక్కడ ఉన్నారు ఎవరైనా డాన్స్ మాస్టర్? ఎవరు లేరు. స్కూల్లో ప్రోగ్రామ్స్ అయితే ఎట్లా అజయ్? ఎందుకు పర్వుతుందనా? ఆన్వెల్ డే అవ్వదా మీ దాంట్లో? ఆన్వెల్ డే ఉండవా? ఎందుకు డబ్బులు కట్టమంటారా? ఓకే ఉండవు. అజయ్ తెలుసా ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, మమ్మల్ని నమ్ముకునే యాక్టర్స్ కూడా న్యాయం చేయాలి అనిపిస్తుందా? ఇవన్నీ ఆలోచనలు వస్తాయి ఎప్పుడన్నా? ఓకే. ఈ చదువు గురించి కాకుండా ఇంకా వేరే విషయంలో ఏ విషయంలో ఏడ్చినావు అజయ్? ఇది ఒక్కటే ప్రాబ్లం. ఓకే. నేను ఈ విషయంలో తోపు నీ క్యారెక్టర్లో నీకు నచ్చేది ఏంది, నచ్చంది ఏంది? తొందరగా మర్చిపోతావు కాబట్టి అది ఎక్కువ ఇష్టం ఉండదు, అంతేనా? ఓకే అజయ్, ఇంకా ఏం చేద్దాం? ఇంకా ముందుగా ఎన్ని రోజులు అవుతుంది అజయ్ నువ్వు స్టార్ట్ చేసి? అందరం ఒకసారి స్టార్ట్ చేసి 3 years అవుతుందా కూడా? ఓకే. అమ్మా మొత్తం మీద సెలబ్రిటీ అయినావు, గంగవ్వ 2 అయినావు, బయట బాగా బాగా మంది చూస్తారు మీ వీడియోలు, బాగా చెప్తావు నువ్వు. అంటే టేక్స్ తీసుకున్నా అదంతా పక్కన పెడితే మంచిగా ఉంటాయి వీడియోలు. ఓకే. సినిమాలో అవకాశం వస్తే పోతావా? పోతావు. నీకు ఎవరు ఇష్టం యాక్టింగ్ లా? ఎవరి వీడియోలు ఎక్కువ చూస్తావు నువ్వు? టీవీ ఉందా ఇంట్లో? ఉండే కానీ ఖరాబ్ అయింది. ఓకే ఓకే ఓకే. అజయ్ నువ్వు భలే గుర్తు చేసినావు. సరే నీకు స్టడీ ఇంట్రెస్ట్ లేదు కదా, ఎడిటింగ్ నేర్చుకోవచ్చు కదా అజయ్? సేవ్ ఎస్కేప్ చేయడము, అటాచ్ చేయడం రాదా? మరి అదన్నా అంటే నేను ఏమంటున్నా అంటే మనిషికి చాలా కళలు ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక దాంట్లో బతుకుతాడు రా వీడు అనేది కొంతమందికి నమ్మకం. మనది పక్కన పెట్టి మన ఫ్యామిలీది బయటనే నమ్మేయాల్సి వస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. వీడు ఏంది అంటే వాడు ఏడిపోయినా బతర్రా అనే కిందికి. అది అవసరం కదా అజయ్. ఎడిటింగ్ అన్న ఒక్కడే చేస్తున్నాడు కదా, నువ్వు తోడైతే బాగుంటది కదా, ఇంకొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అన్ని ఇంకొంచెం బాగా తీయగలుగుతాడు. నీకు కూడా ఎడిటింగ్ వచ్చు అనేది ఒకటి ఉంటుంది. బయటలో కొంతమంది చేయొచ్చు, చేయకపోవచ్చు. కూర్చొని వాడా అన్న నువ్వు కూర్చోవా ఖాళీగా ఉన్నప్పుడు? చూడాలి ఎన్ని ఇళ్ళకి పోతున్నాడు, అవి రాసుకోవాలి. ఏది నొక్కి ఓకే ట్రిమ్మింగ్ చేసి ఎట్లా ఎడిటింగ్ చేయాలంటే ఎడిటింగ్ అనేది ఊరికే జాయింట్ చేసి వచ్చేది కాదు, ఒక క్రియేటివిటీ ఉండాలి దాంట్లో. అవును అదంతా. నీకు ఏమేమి ఇంట్రెస్ట్ అజయ్? క్రికెట్, యాక్టింగ్, ఈ రెండు బాగా ఇంట్రెస్ట్. ఫ్యూచర్ లో ఇవి రెండు కాకుండా ఇంకేమైనా అవ్వాలంటే ఏమవుతావు అజయ్? బుర్రకడ పోతావు? మళ్ళీ ఏం చదువుకుంటావు ఇక పెద్దను అయిపోయినాక? ఇన్ కేస్ యూట్యూబ్ లేదు, అవకాశాలు లేవు, ఏం చేస్తావు? ఖాళీ ఉంటావు. మరి ఎట్లా సాపాడు? డాడీ ఆ మేకపోతే నమ్మే అంటావా? ఎట్లా పోతుంది ఇక్కడ మేకలు ఎట్లా పోతాయి? ఒకటి అవునా? ఓకే ఓకే. అమ్మా ఇంకా ఇంకా సినిమాల అవకాశం వస్తే పోతావు. నీకెవరు యాక్టర్లు పెద్దగా ఐడియా లేదా? గంగవ్వది ఒకటి వీడియోలు చూస్తావు. గంగవ్వది నీకు ఏ వీడియో ఇష్టం? గంగవ్వది అన్ని చూస్తా కానీ అవన్నీ నాకు గుర్తుండే అన్న. పేరు తెలియదు, చూసి అప్పటి మందం నవ్వుకుంటావు. ఓకే అమ్మ, నీ జీవితంలో బాగా హ్యాపీగా మీ పిల్లలతో ఉన్న సందర్భం ఏంటి? వాళ్ళు మంచిగా బతకాలి, మంచిగా ఉంటే మాకు. ఇప్పటి వరకు అంటే ఈ మధ్య కాలంలో మీరు అందరు ఇంట్లో ఫ్యామిలీ అందరు నవ్వుకుంటా అన్ని మర్చిపోయి ఉన్న సందర్భం ఏమన్నా ఉందా? ప్రతి క్షణం టెన్షన్స్. ఓకే అజయ్, ఏమైనా చెప్పాలనుకుంటారా? నీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మీ అమ్మ మీరు చెప్పు. అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు చెప్పు. తెలంగాణ ఫిలిం ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతోటి మీ ముందుకు వస్తాం. వెనక ఊరుగా ముందుకే వచ్చేది. అజయ్ అజయ్ నీకు మాట్లాడడం రాదా? ఎందుకులే అన్నకి ఎదురు జవాబు రెస్పెక్ట్ఫుల్ గా సైలెంట్ ఉంటున్నావు. కెమెరాలు పక్కకు ఒక్క 2 నిమిషాలు రా, నేను ఏందో చూపిస్తాంటవా? ఓకే. మిగతా యాక్టర్లలో నీకు ఎవరు ఇష్టము యాక్టింగ్ మీ దాంట్లో? మీ అమ్మాయి చేసే యాక్టింగ్ ఇష్టమా, అంటే నీ ఫ్రెండ్స్ ఎవరన్నా, నీ కొలీగ్స్ అంటే నీ దాంట్లో బ్యాచ్ లో నీ చుట్కీలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మీ దాంట్లో,
అందరూ అన్నడప్పే కొడుతురేంది, డైలాగ్ లీయడనా? వాళ్ళు అన్ననే మంచి చేస్తారు. ఏ అన్న అన్నును బిర్యానీ ఇద్దరు మంచి చేస్తారు. హీరో 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 ఓకే. ఈ ఈ పాప ఏది, ఈ చిట్టిలిచ్చే పాపన ఈమె? ఆ, ఈమె ఆ. ఓకే. ఇక్కడ రా పాప, ఎట్రా. ఏం డైలాగ్, ఎట్లా ఎవరు పంపించారు నిన్న ఇక్కడికి? మా డాడీ మా మమ్మీ. మీ డాడీ మా మమ్మీ ఏమన్నారు నిన్ను? అంటే మా ఫ్రెండ్స్ ఊరికి పోయినప్పుడు నేను ఖాళీగా సండే ఉంటా కాబట్టి ఇక ఏం చేయాలి అర్థం కాక మా మమ్మీ నాకు మొబైల్ ఇక ఎక్కువ కళ్ళు ఖరాబ్ అవుతాయి అవన్నీ ఇకపోతే కళ్ళు నేను ఖరాబ్ అవుతాయా కళ్ళు ఖరాబ్ అవుతాయా? కళ్ళు ఖరాబ్ అవుతాయా? ఓకే. కళ్ళు ఖరాబ్ అవుతాయని మమ్మీ మరి ఏం చేయాలని అంటే నీకు నువ్వే మాట్లాడుకో, బోర్డు ఉంది కదా బోర్డు మీద రాసుకో అని అంటాయి. ఎట్లా మాట్లాడుకుంటావు ఒకసారి ఎట్లా మాట్లాడుకుంటావు చెప్పు. నీకు నువ్వు ఎట్లా ఏం మాట్లాడుకుంటావు? అంటే మా స్కూల్లో చెప్తారు ఆ టీచర్లు లెసన్స్, అవి గుర్తుపెట్టుకొని చెప్తా. ఓకే. మళ్ళీ ఈ ఇండ్లకు రాజన్న తీసుకొచ్చిందా నిన్ను? మీ మమ్మీ డాడీ వదిలేసిర్రా, నువ్వు పిచ్చి పిచ్చి చేస్తున్నావు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, మాకు అర్థమైతే లేదు, నువ్వు పిచ్చిదానివే మంచిదానివే అని రాజన్న దగ్గరకు యాక్టింగ్ చేస్తామని పంపించిరా? కాదు, నేను మంచిగా చేస్తా అని నన్ను ఇళ్ళకి పంపించి నేను ఫేమస్ అయ్యి మా మమ్మీ డాడీకి సాయం చేస్తా అని నన్ను దిళ్ళకి పంపించిళ్ళు వాళ్ళు. ఓకే. అప్పుడే నువ్వు పెద్దదాని అయిపోయి సెలబ్రిటీ అయిపోయి డబ్బులు సంపాదించి మమ్మీ డాడీని మంచిగా చూసుకున్నావు. నమ్మకం ఉందా? ఉంది. డాడీ ఎక్కువ ఇష్టం, మమ్మీ ఎక్కువ ఇష్టం నీకు? ఇద్దరు. అమ్మో, పుట్టక ముందుకే నేర్చుకున్నట్టున్నావు ఒక మాటలు. ఓకే. నీకు రాజన్న డైలాగ్ ఎట్లా చెప్తాడు? మంచిగా చెప్తాడా? ఎట్లా చెప్తాడు నీకు? మంచిగా చెప్తాడు. ఓకే. తిడతాడా ఎప్పుడన్నా? తిట్టాడు. రాజన్న నిజం చెప్పు. ఏం లేదా? తిట్టాడా? ఎప్పుడు ఏడవలేదా రాజన్న తిడితే నువ్వు? ఎప్పుడు ఏడవలేదా? ఓకే. ఏ డైలాగ్ నీకు ఫస్ట్ ఏ డైలాగ్ ఇచ్చిండు రాజన్న? గుర్తుట్లేదు. అది సేపు కూర, అది నీళ్ళు పోసిన అన్నం అయితే అది గుర్తుకుంది. షేప్ కూర కూడా తెస్తారా? యాపిల్ కూరనా? వామ్మో, మీ రాజన్న క్రియేటివిటీ బాగానే ఉంది. యాపిల్ తోని కూర కూడా చేయించిండా? ఎలా చెప్పమన్నాడు. చెప్పినావా? డైలాగ్ చెప్పు ఒకసారి. అది గుర్తులేదు. ఏది గుర్తుంది నీకు డైలాగ్? ఏం గుర్తులే. చిట్టీలు ఇచ్చేది గుర్తుందా? ఏమన్నావు అప్పుడు చిట్టీలు ఇచ్చినప్పుడు? మా ఆయనతో తీసిన కానీ అది గుర్తులేదు. మీ ఆయన ఎవరు? మా అన్ననా? ఓయో, నువ్వు క్లారిటీ మాట్లాడు తల్లి. ఓకే. మా అన్నతో తీసినావు కానీ గుర్తులేదు. మీ ఈ తెలంగాణ ఫిలిమా? తెలంగాణ ఫిలిమ్స్ మొత్తం గజనీలు ఉన్నట్టుగా మీ డైరెక్టర్ తప్ప అందరు ఒక్కరికొక డైలాగ్ గుర్తులేదంటారు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో మీ టాలెంట్ చూపించుకుంటేనే ఇంకో 4 ఇంటర్వ్యూలు వస్తాయి. ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చూసి మీకు అవకాశాలు ఇస్తారు కదా, అంతేనా కదా? ఒక డైలాగ్ చెప్పు, నీకు ఇష్టమైన డైలాగ్. కాదు చిట్టి ఇచ్చేటప్పుడు ఏం డైలాగ్ కొట్టినావు చెప్పు నువ్వు. అక్క చిట్టి ఇచ్చేటప్పుడు అక్కనే పిలిచింది, చిట్టి ఏమన్నది. ఎవరికి ఇమ్మన్నది? మా అన్నకి. మా అన్న ఎవరు? హీరో. మరి హీరో అను నువ్వు మా అన్న అంటే ఓకే. మీకు మీ దాంట్లో ఉన్న బ్యాచ్ లో ఎవరు ఇష్టం? రాజన్న. జోకుడు బ్యాచ్ ఉందిగా, ఇద్దరు ఇష్టం మా టీమ్ లా. ఎవరెవరు? అది రాజన్న, అది అజ్జన్న, మా అన్న. అజ్జన్న ఎవరు? ఓకే. మీ దాంట్లో ఎవరు వీడియోలు ఎవరు మాట్లాడితే ఎక్కువ నవ్వు వస్తుంది, నీకు కామెడీ అనిపిస్తుంది? అజ్జి. ఏ డైలాగ్ ఇష్టం అజ్జన్నది? అన్నీ. నువ్వు ఇప్పుడు మీ టీంలో ఎవరికి నువ్వు పెద్ద ఫ్యాన్వి? అజ్జి. అజ్జన్నకా? ఓకే. తిడతాడా నేను అజ్జన్న ఎప్పుడన్నా? తిట్టాడా? నువ్వు ఇప్పుడు అటు ఇటు వెళ్తుంటే మీ చుట్టాల దగ్గరికి వెళ్తే ఏమంటారు? నేను ఇప్పుడు ఏమన్నారు, మంచిగా ఇచ్చినావు అని అంటారు అంతే. నువ్వేమంటావు? దూరం ఉంటారు అంటావా? దూరం ఉంటారు. ఏమన్నావా? సెల్ఫీలు దిగుతురా? ఏమంటావు? సెల్ఫీకి 100 రూపాయలు అన్నావా? అది పెట్ట మంచి అన్నట్టు అన్నావా? అట్లా ఏమన్నావు? ఒక్క సెల్ఫీకి 100 రూపాయలు అన్నావా? ఏమన్నారు? 500 అన్నావా? ఓకే. నీ పేరు? అనుమేఘ. ఏమవుదాం అనుకుంటున్నావు అనుమేఘ? నువ్వు డాక్టర్ అవుతావా? మరి డాక్టర్ యాక్టర్ అవుతున్నావు మరి? అది తెలియదు. డాక్టర్ అవుతాం లేకపోతే యాక్టర్ అవుతాం. అంటే ఎక్కువ మేజర్ దేనికి ఫోకస్ చేస్తున్నావు? నేను ఎక్కువ డాక్టర్ ఫోకస్. యాక్టింగ్ అనేది టైం పాస్కి వచ్చినావు అంతే, గుర్తింపు రేపు పొద్దున నువ్వు పెద్దదాని అయినప్ప నేను చూపించుకోవడానికి, అంతే కదా? ఓకే. మీ మమ్మీ డాడీ ఏం చెప్తారు నీకు యాక్టింగ్ లో? నీ వీడియో రిలీజ్ అయినాక ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు? ఫస్ట్ డే వచ్చినప్పుడు అయితే మంచిగా భయపడకు తీయన్నారు. నాకు లోపల భయం ఉండే కానీ బయటకి చూపియా. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్పింది మమ్మీ భయపడకని. అంటే డాడీ చెప్పేటాడు కానీ డాడీ లేడు.
డైలీ డ్యూటీకి పోతాడు కాబట్టి చెప్పాడు. ఉమ్, ఉంటే చెప్తాడు కానీ ఇలా లేడు, డ్యూటీకి ఏంటంటే సెకండ్ ట్రిప్ కి. ఓకే. అందుకే ఎంతమంది ఇలా మీరు? చెప్పలేం. నేను ఇద్దరం. ఓకే. అన్న ఏ క్లాసు, నువ్వే క్లాస్? అన్నయ్య అయితే నేను థర్డ్. థర్డ్ క్లాస్లోనే నువ్వు ఇంత అద్భుతంగా వెళ్తున్నావు అంటే నువ్వు రేపు పొద్దున ఈ మీ రాజన్న దాంట్లో హీరోయిన్ అవుతావేమో. అవుతావా? అయితా. చెప్పు అన్న, ఇప్పటి నుంచి యాక్టింగ్ చేయించుకుంటున్నావు, నెక్స్ట్ మనమే ఆ హీరోయిన్ పంపించేసేయి, నేను హీరోయిన్ అయితే అని అడిగినావా? అడగలే. అడగలేదా? ఓకే. ఇంకా ఎవరు ఎవరు నిన్ను ఎక్కువ తిడతారు ఈ టీంలో? ఎవ్వరు తిట్టారు. ఎవరు తిట్టరా? నువ్వెవరిని తిడతావు ఎక్కువ? నేను ఎక్కువ అయితే అర్జున్ ఓకే, ఉమ్, అప్పుడప్పుడు జోకు. జోక్గా తిడతావా? ఓకే. ఓకే. మీ మమ్మీ నీకు ఏం కాంప్లిమెంట్ ఇచ్చింది నాన్న? మా మమ్మీ నా కంప్లైంట్ అంటే ఏమి వేయలే, ఉమ్, అంటే భయపడకు చెప్తే నాకు ధైర్యం అవుతుంది అంతే. ఉమ్. భయపడతావా నువ్వు? లోపల భయపడతావు, బయటనా? లోపల. లోపల భయపడతావు. ఓకే. ఇప్పుడు నీ పేరేందన్నా? అనుమేఘ. అనుమేఘ. అనుమేఘ, ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేసిన దాంట్లో నీ వీడియో నువ్వు చూసుకున్నప్పుడు నీకేమనిపించింది? నాకు ఇప్పుడు కెమెరాలు ఇవన్నీ ఉంటే నేను నాకు ఒక ఛానల్ ఉంటే నేను మంచిగా తీసుకుంటున్నాను అనుకున్నా. అది మా మమ్మీకి తెలుసు. మా అమ్మ ఒకరోజు మా డాడీకి చెప్పింది. ఏమని? ఈమెకు ఛానల్ పెట్టిమనా? మా డాడీ ఆలోచించినాక వీళ్ళకి జాయిన్ చేసిండు. ఓకే. ఆయన దగ్గర పోయి మొత్తం నేర్చుకుని రా, మనం పెడదామన్నాడా? ఓకే. ఏమన్నాడు చెప్పు, మీ డాడీ ఏమన్నాడు చెప్పు? ఆడికి రాజన్న దగ్గరికి పోయి, రాజన్న ఎట్లా స్క్రిప్ట్ రాస్తుండు, ఎట్లా షూటింగ్ చేస్తుండో నువ్వు నేర్చుకుని రా, మనం కూడా ఒక సపరేట్ టీం పెడదాం అన్నాడా? కాదు, నువ్వు మంచిగా తీయి తెలంగాణ ఫిలిమ్స్ లా, మళ్ళీ ఫేమస్ అయితే వేరే ఛానల్కి ఫేమస్ అయ్యి మంచిగా వీరు డైరెక్టర్లే నేను తీసుకుంటా అన్నాడు. ఓకే. రాజన్నను గంగలో ముంచుదామని ఫిక్స్ అయినావు. మరి ఇంకా మీ డాడీ ఆల్రెడీ చెప్పిండు కదా, ఇంట్లో పోయి నేర్చుకో, వచ్చిన తర్వాత వేరే దాంట్లోకి పోయి సినిమాలో పోదామన్నాడు అంటున్నావు కదా, అన్నాడా? అన్నాడు. నీ కోపం ఎక్కువనా? కోపం అంటే మా అన్నమైన ఉంటా అన్న, నేను ఓకే అది కొట్టుకుంటాం నెత్తులు ఇక్కుంటాం, మా అన్నమైన నా అంతే, ఎవరి మీద నేను మమ్మీ కొడుతుందా డాడీ కొడుతుందా? ఇద్దరు పోతాడు, ఇద్దరు తిడతాడు. కానీ నేను ఏడ్చిన వెంటనే అది డాడీ దగ్గర తీసుకొని బట్లాడుతాడు, ఇట్లా ఏదని చెప్తాడు. మమ్మీ ఒక గంట ఇక అన్నాక తిట్టినాక మళ్ళీ దగ్గర తీసుకుంటుంది. ఓకే. మమ్మీ కొడుతుంది అయితే నేను బాగానే. ఏ విషయంలో ఎక్కువ కొడుతుంది అంటే ఇక స్కూల్ కోను అది నేను ఇష్టమా నీకు? ఓకే. అంటే నేను ఆడుకుంటా మమ్మీ కొంచెంసేపు అంటే హోంవర్క్ ఎటు పోతే రాసుకున్నాక రాసుకుంటూ ఆడుకున్నాం అంటే దానికి మిస్టేక్ లేదు, దానికి తిడుతుంది. ఓకే. ఓకే. దాని గురించి ఎక్కువ తిడుతుంది నేను. మీ అన్నను? మా అన్నయ్య తక్కువనే. నువ్వంటే ఎక్కువ ఇష్టమో మీ ఇంట్లో మీ అన్ననా? ఏం తెలియదు వాళ్ళకి. అడగలే నువ్వు ఎప్పుడు నేను ఎక్కువ ఇష్టమా? అడిగినా గానీ ఇద్దరు సమానమే అని అంది మా మమ్మ. అయితే డాడీని ఎప్పుడు అడగలే. ఓకే. అడగంగానే మీ డాడీ కొనిస్తారా నీకు కొనిస్తారా ఏదైనా? ఇద్దరు కొనిస్తాడు. ఇప్పుడు అన్న హాస్టల్ కాబట్టి డాడీ అన్న దగ్గర సండే లీవ్ ఉన్నప్పుడు పోయి చెకోడీలు అవి కొనిస్తాడు. ఇక మేము ఎటన్నా టూర్కి అట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు అప్పుడు అన్ని బొమ్మలు అవన్నీ కొడుతాడు. నీకు కొనిస్తారా? నీకు ఎక్కువ ఏమి ఇష్టం నీకు బొమ్మలలో? అన్ని ఇష్టం. అన్ని ఇష్టమా? అన్నంటే బాతులు, కోళ్ళు అవి కూడా ఇష్టమా? నువ్వు చికెన్ ఎక్కువ తింటావా, మటన్ ఎక్కువ తింటావా? చికెన్ ఎక్కువ తింటావు. ఓకే. చికెన్ బాగా తింటావు. ఎందుకు? కోళ్ళని ఇష్టపడతావా, కోడి కూరని ఇష్టపడతావా? కోడి కూడా. ఓకే. ఇప్పుడు ఏమో నువ్వు హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావా, లేదంటే రాజన్ లెక్క డైరెక్టర్ అయ్యి నువ్వు ఒక టీం పెట్టేసి యాక్టర్లను గుంజుకొని రాజన్నకి ఎన్ని పోటీ కొడదామని ఫిక్స్ అయినావు? హీరోయిన్ అవుతావు. మరి డాక్టర్ ఎప్పుడు అవుతావు? డాక్టర్ చదువుకొని నేను అది డాక్టర్ అయితే లేకపోతే హీరో అవుతుంది. రెండైతే సెలెక్ట్. హీరో అవుతావా, హీరోయిన్ అవుతావా? హీరో అంటే మరి నువ్వు బొంబాయికి వెళ్ళాల్సి వస్తుంది. మరి ఇంకా వెళ్తావా? మళ్ళీ నువ్వు అబ్బాయి దాకా మారేసి రావాలి బొంబాయికి వెళ్ళి. మరి మరి ఎట్లా నువ్వు హీరో ఎట్లయితావు, హీరోయిన్ అవుతావు నువ్వు? నీకు అమ్మాయిలు ఇష్టమా, అబ్బాయిలు ఇష్టమా హీరోలల్లా? అమ్మాయిలు. ఏ హీరోయిన్ ఇష్టం? సాయి పల్లవి ఇష్టమా? మమ్మో గొప్ప గొప్ప టేస్ట్లు ఉన్నాయి తల్లి మనకి. ఓకే. నువ్వు ఎక్కువ ఏం తింటావు?
చికెన్ తింటావా? చాక్లెట్స్? చికెన్, చాక్లెట్స్, బిస్కెట్స్ అన్ని జంక్ ఫుడ్ అంతా తింటా. జంక్ ఫుడ్ మొత్తం తింటావు? వామ్మో, నీకేం లేదుగా, ప్రాబ్లం ఏం లేదుగా. మళ్ళీ నాకు ఒరిగినావు మరి, నాకు ఏదైనా నేను ముందే డైట్లు ఉన్నా? లేదు. ఏం కాదు కదా, హెల్తీగానే ఉన్నావా? మ్మ్. ఇది జుట్టేనా? మ్మ్. జుట్టేనా? మెడికల్ షాప్ వాళ్ళది. మెడికల్ షాపా? దానికి నా డ్రైవర్ అంటారు. ఓకే. మస్తు డబ్బులు వస్తాయి కదా మీకు. మ్మ్. చిప్స్ ఎక్కువ తింటావా? ఏం తింటావు ఎక్కువ? అన్ని. అన్ని తింటావు. రాజన్న తినకపోయినావు? ఆ, ఆ? నీకు ఎట్లా చెప్తాడు డైలాగ్? రాజన్న ఎట్లా చెప్తాడు మీ డైరెక్టర్? మంచిగా చెప్తాడు. మంచిగా చెప్తాడు. ఎప్పుడైనా కోపం వచ్చిందా రాజన్న మీద? రాజన్న చూస్తలేడు, ఏం కాదు చెప్పు. ఎప్పుడు కోపం రాలే. రాలేదా? అడిగినావా ఎందుకన్నా నా మీద కోపడతలేవు, నన్ను తిడతలేవు అని అడిగినావా? అడగలే. నేను ఎప్పుడైనా మెచ్చుకున్నాడా? నువ్వు మస్తు చేసినావు అట్లా? మ్మ్. ఏ విషయంలో అన్నా నిన్ను మెచ్చుకున్నావు? ఆ, అన్ని విషయంలో అంటే ఎన్ని ఎన్ని టేకులు తీసుకుంటావు నువ్వు డైలాగ్స్ చెప్తే? 2, 3 2, 3. నీకు ఇష్టమైన డైలాగ్ చెప్పు ఒకటి. ఇష్టమైన కంటే ఇప్పుడు రాజన్న అల్లడిపిడు అని రాస్తుండు. ఇప్పుడు ది డైలాగ్లా అది తెలుసుకొని అవి చెప్తా. ఇప్పుడు రాసే దాంట్లో రాజన్నకి ఏమైనా సజెషన్లు ఇస్తావా నువ్వు? యా. రాజన్న ఇట్లా రాయి, ఇట్లా ఏమైనా చెప్తావా? నా క్యారెక్టర్ ఎక్కువ పెట్టు, ఇలా తక్కువ పెట్టు, ఇట్లా ఏమైనా చెప్తావా? నువ్వు మంచిదానివా చెడ్డదానివా? మంచిదాన్ని. ఓకే. మీ టీంలో చెడ్డలు ఎవరు? మీ తెలంగాణ ఫిలిమ్స్లో ఎవరు లేరు. అందరు మంచోళ్ళేనా? నీకు ఎవరి మీద కోపం ఉంది చెప్పు? అజయ్ అన్న ఎవరి మీద? మీద లేదు. అజయ్ అన్న మీద కదా? ఓకే. అజయ్ అన్న వీడియోలు చూస్తావు అప్పుడప్పుడు? చూసి నవ్వుకుంటావు బాగా? ఆ. ఏ వీడియో బాగా ఇష్టం ఊకే రిపీటెడ్గా చూస్తావు అజయ్ అన్నది? ఊకే అంటే ఫస్ట్ సిద్ధు లోట పట్టుకొని వస్తాడు. ఆ. ఆ. నిన్న అప్పుడు ఫస్ట్ సీన్ గదే నాకు ఎక్కువ ఇష్టం. బాగా చూస్తావా? మ్మ్. అది ఓకే. నిన్ను మీ ఇంట్లో నువ్వు ఇది బాగా చేసినావు యాక్టింగ్ అని మెచ్చుకుంటారా ఎవరన్నా? మెచ్చుకుంటారు. మీ అమ్మమ్మల, మీ నాయనమ్మల, మీ తాతయ్యనా? అందరు మెచ్చుకుంటారు. మా తాత ఎక్కువ మెచ్చుకుంటారు. ఓకే. నీ కళ్ళ దగ్గర ఉన్నాయా? కళ్ళు నెత్తికెక్కినాయా? కళ్ళు దగ్గరనే ఉన్నాయి. ఏం ఎక్కలే కదా. ఏ, మొత్తం మీద అయితే రాజన్నకి ఎన్ని పూట కొడదామని ఫిక్స్ అయినావు. ఏ, మీ డాడీ నిన్ను రాజన్న దగ్గరికి పోయి డైరెక్షన్ ఎట్లా వేయాలి మొత్తం నేర్చుకొని వస్తే మనం నువ్వు యూట్యూబ్ ఛానల్ పెడదామని ఫిక్స్ అయినావు లేదా? ఫిక్స్ అయినా. ఫిక్స్ అయినావు. ఏం ఏం పేరు పెడతావు నేనా ఛానల్ పేరు? అప్పటిదాకా ఆలోచించాలి. అప్పటి వరకు ఆలోచించాలి. ఓకే. నీ ఫోటో పెట్టుకుంటావు, మీ డాడీ పేరు పెడతావు, లేదంటే రాజన్న పేరు పెడతావా? రాజన్న పెడతా. ఎందుకు? రాజన్నకి ఎన్ని పూట పొడుస్తున్నావు నువ్వు? పడవా. పొడవా? చెప్పే పోతావా రాజన్నకి అన్న నేను పోతున్నానా అని? అవునా? ఓకే. మీ మమ్మీ డాడీకి లేదంటే నీకు ఉన్నారా ఫ్యాన్స్ ఉన్నారు కదా, నీకు సెల్ఫీలు దిగుతారు, ఏం చెప్తావు? గట్టి కెమెరాను చూడు, ఎటో చూస్తున్నావు నువ్వు, పెళ్లి చూపులోకి వచ్చిన పెళ్లి పిల్ల లెక్క సిగ్గుపడుతున్నావు నువ్వు. అటు చూడు బేట, చెప్పు చెప్పు. మీ ఫ్యాన్స్కి ఏం చెప్తా చెప్పు? నేను మా ఫ్యాన్స్కి ఏం చెప్పా, ఎందుకంటే వాళ్ళే నీకు చెప్తారు కాబట్టి. నీకు కామెంట్లు పెడతారా? అంటే నాకు ఇప్పటి వరకు ఏం పెట్టలే. సెల్ఫీలు అయితే దిగరు. 500 రూపాయల సెల్ఫీయా? పేపర్ మీద రాసి 500నా? వామ్మో, నువ్వు అడుగుడు సరే వాళ్ళు రాసుడు సరే, భలే ఉంది. ఓకే. మేము ఒకసారి ఫంక్షన్కి పోయినప్పుడు మా అక్కది ఆడిపోయినప్పుడే అది వాళ్ళు అంతలోపే నా వీడియో ఇస్తులు. నేను ఆడిపోయితేనే వాళ్ళు నన్ను చూసి సెల్ఫీ దించుకున్నారు. 500 రూపాయలు ఫ్యాన్ అవుతుంది అన్నాక పేపర్ ఉంటుంది పక్కన, ఒక చిన్న పేపర్ ఉంది, అది తీసుకొని నేను మా మమ్మీ దిక్కు మాట్లాడుతున్నా. వాళ్ళు పేపర్ తీసుకొని చింపి దాని మీద 500 అది పెన్తో రాసి ఇంకో పాప 500 అని ఇచ్చింది. అది చూసేసరికి అది లేదు. ఇది సప్పుడకి నేను ఏం చేయాలని మా అన్నకి ఇచ్చిన, మా అన్న షాకే చింపి అటు పడేసిండు. అయ్యో, ఎంత కష్టం వచ్చా నీకు. ఓకే. ఈ వయసులో ఎందుకు ఇన్ని కష్టాలు చెప్పు నీకు? ఈ సెల్ఫీ కష్టాలు, యాక్టింగ్ కష్టాలు, ఏంది కష్టాలు అని చెప్పు. ఏం కష్టాలు లేవు. ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అసలు మీ మమ్మీ డాడీని ఎట్లా చూసుకుందాం అనుకుంటున్నావు? మా మమ్మీ నాన్నే అది ఒక చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకున్నట్టు చూసుకుంటా. చైర్లో కూర్చొని, నువ్వు చైర్లు అంటున్నావో చైన్లు అంటున్నావో అర్థమైతే లేదు నాకు. చైర్లో కూర్చొని వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని నిమ్మలంగా కూర్చోవాలి నువ్వు సంపాదిస్తే. మరి నువ్వు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతావు కదా నాన్న. అంటే నేను జాబ్ కొట్టినాకనే వేసుకుంటా, అంతలోపు అది చేసుకుని తొందరనే కొడుతుంది. అంటే మీ మమ్మీ డాడీ కోసం జాబ్ కొడుతున్నావా, లేదంటే నువ్వు చేసుకునే అబ్బాయి కోసం జాబ్ కొడదాం అనుకుంటున్నావా? నేను మా మమ్మీ డాడీ గురించి కొడదాం అనుకుంటున్నా. ఓకే. ఎన్ని లక్షలు ఉన్నాయి మీకు? ఏంటి? ఎన్ని లక్షలు వస్తుంది మీకు? నాకు తెలియదు అవన్నీ. మెడికల్ షాప్లో ఏమేమి ఉంటాయి మీ మెడికల్ షాప్లో?
మందులు ఉంటాయి అన్ని మందులా? ఇప్పుడు నువ్వు జంక్ ఫుడ్ తింటావు కదా, అంత కరగాలంటే ఆ మందులు తాగుతావు నువ్వు అప్పుడప్పుడు? తాగుతా. ఆ? డాక్టరా మీ డాడీ? ఓన్లీ మెడికల్ షాప్ ఉందా? ఓన్లీ మెడికల్ షాపు. ఏ పేరు మీ మమ్మీ డాడీ పేరు చెప్పు ఒకసారి. మా మమ్మీ పేరేమో జానకి, మా డాడీ పేరేమో సాగర్ రెడ్డి. సాగర్ రెడ్డి. వామ్మో. స్కూల్కి రెగ్యులర్గా వెళ్తావా, డుమ్మాలు కొడతావా నువ్వు మొద్దువేనా? రెగ్యులర్గా వెళ్తా. అప్పుడప్పుడు ఫంక్షన్స్ ఉమ్, అది మా అత్తమ్మలు దానికి దీనికి పిలిచినప్పుడు అయితే అది మా మమ్మీ ఒక్కొక్కసారి చిన్న ఫంక్షన్ కదా ఉండమంటది, ఉమ్. మా నాన్నమ్మ దగ్గర పెద్ద ఫంక్షన్స్ అయితే తీసుకోని పోతుంది. ఓకే, తీసుకొని వెళ్తుంది. మరి ఇప్పటిదాకా అన్నావుగా నేను స్కూల్కి డుమ్మాలు కొడతాను మా మమ్మీ కొడుతుందని. అప్పుడప్పుడే. అప్పుడప్పుడు ఏదో ఊరికి అట్లా ఇట్లా టచ్ చేసి ఇట్లా కొట్టిన ఇట్లా అంటదా నేను? ఉమ్, అట్లా అంటదా? ఓకే. నీకు ఎవరంటే కోపం మీ ఇంట్లో? మా అన్న మీన. మీ అన్న మీద కోపం నీకు? ఎందుకు? జుట్టు వీక్తాడనా? జుట్టు విక్తాడు, మళ్ళీ తిడతాడు, మళ్ళీ నన్ను దాచెల్లమా అనుకుంటాడు. నాకు అదే ఎక్కువ కోపం వస్తుంది. ఓకే ఓకే ఓకే. మొత్తం మీద మీ మమ్మీ డాడీని కాలు మీద కాలు వేసుకొని కూర్చునేలాగా సంపాదించుదాం అనుకుంటున్నావు. డాక్టర్ అయ్యి కానీ యాక్టర్ అయ్యి కానీ. ఓకే. మీ మమ్మీ డాడీకి ఏం చెప్తావు ఒకసారి కెమెరాకి చెప్పు. ఏం చెప్తావు? మా ఇంటర్వ్యూ తిరుగు ఏం చెప్తావు? నేను ఎవరో తెలుసా? తెలుసు. ఎట్లా? ధూమ్ ధామ్ ఛానల్లో చూసిన. ధూమ్ ధామ్ ఛానల్లో నన్ను చూసినావు. ఓకే. ఎట్లుంటుంది నా యాక్టింగ్? మస్తు ఉంటుంది. ఏమనిపిస్తుంది చూసినప్పుడు? కోపం వస్తుందా నా యాక్టింగ్? కోపం రాదు. ఏ షార్ట్ ఫిల్మ్ చూసినావు నాది? గుర్తుకులేదు. గుర్తుకులేదు. నేను ఎవరో తెలుసా? నా పేరు తెలుసా? తెలియదు. నా ఛానల్ పేరు తెలుసా? E96 టీవీ విన్నావు ఎప్పుడన్నా? E96 వినలే. సంతోష్ తెలుసా? తెలియదు. వచ్చినావు మనం ఏదో 10 సంవత్సరాల ఫ్రెండ్స్ లెక్క నన్ను ఇట్లా ఒరిగి నాకు డైలాగులు చెప్తున్నావు. ఓకే. నువ్వు గుడ్ గర్ల్, మంచి ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడుతున్నావు, మంచిగా యాక్టింగ్ చెయ్యి, ఎక్కువ సతాంచక రాజన్నని. ఇప్పుడే ఎన్నిపోటు ఏం పడవు, జర పెద్దగా దాకా కావు, అన్న కూడా లేవని జర. ముందే ఇన్ని స్కెచ్ల మీద నువ్వు రాజన్నకి రాత్రి నిద్ర పడుతుందో లేదో మళ్ళా. మీ రాజన్నకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏదైనా చెప్పాలనుకుంటే నీ మనసులో మాట? ఏం చెప్పాలనుకుంటే నీ మనసులో ఏ మాట లేదా? రాజన్న బాగుపడతాడంటవా? అంతేనా? ఏ పాట ఇష్టం రాజన్న రాసిన దాంట్లో నీకు? అంటే నాకు చిన్న చిన్న డైలాగ్లు వస్తుంది, దాని మీద గుర్తుకులేదు. అంతే. ఓకే, థ్యాంక్ యూ. మీ డాడీకి ఏం చెప్పావా? మమ్మీ డాడీకి చెప్పు. నీ ఫ్యాన్స్ కి E96 ఎంటర్టైన్మెంట్ లో సంతోష్ అన్నకి నేను ఇంటర్వ్యూ ఇచ్చినా వస్తుంది చూడమని చెప్పవా? చెప్పవా? వాళ్ళకి ఏం చెప్పవా? హట్ అవుతారా వాళ్ళు? హట్ అవుతారా? ఓకే. నీ ఫ్యాన్స్ కి ఏం చెప్తావు? థ్యాంక్స్ కూడా చెప్పవా? చెప్తా. చెప్పు మరి. థ్యాంక్స్. ఎవరికి చెప్పినావు? అందరికి చెప్పిన. నా ఫ్యాన్స్ కి థ్యాంక్స్ అని చెప్పాలి. థ్యాంక్స్ అంటే ఎవరికి చెప్తున్నావు? ఆయన చెప్తున్నావు, అజయన చెప్తున్నావు, ఈ అజయన చెప్తున్నావు, అమ్మ చెప్తున్నావు? ఇక్కడ ఉన్న అందరికి చెప్తున్నా. వీళ్ళ నీ ఫ్యాన్స్ బయట ఉన్నారా? ఇంకా బయట ఉన్నారా? దావత్ ఎప్పుడు ఇస్తున్నావు మరి? మా ఫ్రెండ్స్ కి అయితే రేపిస్తా. నాకెప్పుడు ఇస్తున్నావు అని అడిగిన. నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు నీ లైఫ్ లాంగ్ సంతోష్ అన్నతో ఇంటర్వ్యూ అని గుర్తుండదా నీకు? మరి నాకు దావత్ ఇవ్వవా? నీకు ఇప్పుడే ఇస్తా. ఏం దావత్ ఇస్తావు చెప్పు నాకు. నీకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ నీకు ఇష్టమేనా ఇప్పిస్తా. నేను అసలు ఆ ఫుడ్డే తినను అసలు. నేను తాగేది జ్యూస్, ఎప్పుడన్నా ఒకసారి అన్నం తింటా, ఫ్రూట్స్ తింటా. నేను ఒక్కరోజు డైట్ బంద్ చేయి. నేను డైట్ లో ఉన్నాను. ఎవరు చెప్పారు నేను తినను అన్నా? నువ్వు ఎప్పుడే చెప్పినావు డైట్ లో ఉన్నా నేను. ఇది గుర్తుంది కానీ నీకు డైలాగ్ గుర్తులేదు కదా? నువ్వు చాలా తెలివి మంత్రాలు కదా. మీ టీంలో ఎక్కువ తెలివైన వాళ్ళు ఎవరు? అజ్జన్న. బాగా మీ టీంలో ఎక్కువ చదివేది ఎవరు? అజయ్ నాకు పర్వతుంది కదా. చెప్పు చెప్పు. ఎవరు కదా? ఈ అజయ్ ఎక్కువ చదువుతారా, ఈ అజయ్ ఎక్కువ చదువుతారా? పట్టించుకో కదా. నీ పని అయిపోయిందా కథ వెళ్ళిపోతావు. ఓకే. ఈ అమ్మ డైలాగ్ చూసినావా? ఎట్లా అనిపిస్తుంది? మస్తు అనిపిస్తుందా? ఓకే. మీ రాజన్నకి ఏం చెప్పాలనుకుంటున్నావు మా ఇంటర్వ్యూగా? నాకు హీరోయిన్ గా డైరెక్ట్ గా క్యారెక్టర్ ఏమంటున్నావా? ఎట్లా? నాకు హీరోయిన్ గా డైరెక్ట్ గా క్యారెక్టర్ ఏమంటున్నా. హీరో ఏడున్నారు మరి? హీరో ఎవరు పెట్టమంటావు మీ టీంలో చెప్పు. అజయనా? ఓకే. అయితే ఒక చిన్న ఫన్నీ, రాజు డైరెక్టర్ గారు, ఒక చిన్న ఫన్నీ ఏదైనా ప్లాన్ చేయి వీళ్ళిద్దరి మీద, చిన్నపిల్లలది. అంటే ఫన్నీ టైప్ లో ఏదైనా ప్లాన్ చేయి. అమ్మాయి బాగా షార్ప్ ఉంది. ఎవరు లేరన్నాను, ఇంత షార్ప్ ఉంది. ఓకే. హాయ్ చెప్పు అందరికి నీ ఫ్యాన్స్ కి. హాయ్. ఓకే.
అంటే నీ ఈ వాయిస్ ఇంత మంచిగా నీకు పుట్టిన తర్వాత వచ్చిందా, పుట్టక ముందు నుంచి ఉందా? పుట్టిన తర్వాత వచ్చింది. నీలో నీకు నచ్చేది ఏంది, నీకు నచ్చింది ఏంది? నాకు నాలో నచ్చింది అయితే నేను మంచిగా అందరికి కనిపించాలి, ఉమ్, అది అందరినీ నేనే చూసుకుంటే మా ఫ్యామిలీ అందరు నాలోనే ఉంది. ఉమ్, నాకు నచ్చింది అయితే అది మా మమ్మీ డాడీని ఎవ్వరు అనొద్దు, మా మమ్మీ డాడీకి ఏం కష్టం రావద్దు, అది. ఓకే ఓకే, చూసినావా? అదే మగపిల్లలు అయితే ఇట్లా అంటారా కదా? ఆడపిల్ల ఆడపిల్ల ఏదైనా. ఓకే ఓకే తల్లి, కూర్చో నిలబడి ఇక్కడ. ఓకే అజయ్, నాన్న నేనేమన్నా నిన్ను అడ్ చేసి ఉంటే ఏం నేనేం బాధపడా, స్టిక్కర్ ఎట్లనే ఉంది, నేనేం బాధపడా. ఓకేనా, నా పనే అది. ఏదైనా మైనస్ ఉంటే చెప్పడమే నా పని. మమ్మీ నువ్వు ఇబ్బంది పెట్టకురి, అండ్ మీ అన్న కావచ్చు నువ్వు కావచ్చు, మీరు కష్టపడితేనే, మీ టీం వాళ్ళందరూ కష్టపడితేనే మీరు ముందుకెళ్తారు. ఎవరు ఏదనుకున్నా పట్టించుకోకుండా మంచిగా చేయండి యాక్టింగ్. ఆర్ట్ఫుల్గా చెప్తున్నా, మీ వీడియోలు చాలా మంచిగా ఉంటాయి. ఇంకొంచెం కష్టపడండి. ఈ మధ్య మీరు కనిపించట్లేదు, ఈ మధ్య. అప్పుడేమో ఇన్స్టా ఓపెన్ చేస్తే మీరే ఉండేవాళ్ళు, ఈ మధ్య కనిపించట్లేదు. కొంచెం స్పీడప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, నాకు ఇంత టైం అడగంగానే ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అజయ్. బాగా చేయి తమ్ముడు. ఓకేనా అజయ్? ఓకే. అక్క నమస్తే అక్క. నువ్వు రాజన్నకే పొక్కడుస్తున్నావు అక్క. నువ్వు ఇప్పటిదాకా ఏదో చేస్తుంటే ఇట్లా యాక్టింగ్ చేసినావు, ఇప్పటిదాకా అక్కడ ఏదో డైలాగ్ చెప్తుంటే ఏదో చేస్తున్నావు. అజ్జికి ఉమ్. అజ్జికి అది అది గుర్తులేదంటే ఏందది? నేను ఏమడిగినా చెప్పు. ఇంకా జర అయితే సంతోష్ ఎవరు, ఏ ఇంటర్వ్యూ, ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినావు అని తట్టున్నావు. నువ్వు రజనీయా గజనీయా? చాక్లెట్లు బాగా తినేటట్టున్నావు కదా. ఏది ఒకసారి నోరు తెరు. బాగా తింటావు చాక్లెట్లు? డాక్టర్లు ఎట్లా ఇట్లా మెడికల్ షాప్లో, మీ మెడికల్ షాపే కాబట్టి. గాడ్ బ్లెస్ యూ. మంచి చేయి బెటా. ఓకేనా? మంచి ఫ్యూచర్ ఉంది, మంచి డైరెక్టర్ చేతిలో పడ్డావు, మంచి యాక్టింగ్ చేయి. ఎప్పుడన్నా అన్నయ్య ఏదన్నా అన్నా మా సొంత అన్న అయితే నన్ను అంటాడు కదా అన్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఓకేనా? ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. బాగా చేయి. ఆల్ ద బెస్ట్. మంచిగా చేస్తున్నావు, మంచిగా అనిపించినాయి నీ వీడియోలో. సరేనా? గాడ్ బ్లెస్ యూ బెటా. ఓకే, చూసారు కదా. ఎందుకంటే కొంచెము వీళ్ళకు ఇంటర్వ్యూలు అనేది కొత్తగా కొంచెం చెప్పలేకపోతున్నారు కొంతవరకు, బట్ వాళ్ళు వీడియోల పరంగా అయితే రెబల్ క్యాండిడేట్లు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ.